నమస్కారం అండి. నిత్య సాధన ఛానల్కు స్వాగతం. ఇంతకు పూర్వం వీడియోలో మనం పాండవులలో ద్వితీయుడైనటువంటి భీమసేనుల వారి గురించి చెప్పుకున్నాం కదా. అలాగే ఈ రోజునాడు భీమసేనుల వారి పరాక్రమం గురించి, వారి ధర్మ నిరతి గురించి మనం మిగతా పర్వాల్లో వారి గురించిన విశేషాలను ఒకసారి మనం సింహావలోకనం చేసుకుందాం. అయితే 12 సంవత్సరాల అరణ్యవాస జీవితం అయిపోతున్న సమయంలో పూర్తయిపోబోతున్నగా వీరంతా కూడా, పాండవులంతా కూడా రహస్యంగా వేరొక వనానికి, అతి రహస్యంగా, ఎందుకంటే దుర్యోధనుడు వాళ్ళు గూఢచారులు పెట్టారు. వారందరి కళ్ళు కప్పి కూడా అతి రహస్యంగా చాలా ముందరగానే వారు వేరొక వనానికి వెళ్ళిపోయారు, ధౌమ్యుడు మొదలైన వారితో కలిసి. మిగతా బ్రాహ్మణులందరినీ పంపించేసిన వారి పురోహితుడు ధౌమ్యుడు మాత్రం వాళ్ళతోటి వచ్చారన్నమాట. వాళ్ళు అక్కడ అతి రహస్యంగా వారు ఎక్కడ నివసించాలి, ఎక్కడ ఉంటే మనకి ధర్మానికి హాని కలగనటువంటి ప్రదేశం ఎక్కడ ఉంటే తమ పరాక్రమాన్ని వెళ్ళిపుచ్చి ధర్మాన్ని నిలపవలసినటువంటి అవసరం లేని రాజ్యం ఏది ఉంది అని విచారించగా యుధిష్ఠిరుల వారే మత్స్యరాజ్యం గురించి ప్రతిపాదించారన్నమాట. మత్స్యరాజ్యంలో అయితే అక్కడ ఆయన బలవంతుడు కాకపోయినప్పటికీ ఆయనకి అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉంది, అంటే రాజ్యం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ పేచీతనం అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంది. పైగా అతనికి మనం అంటే కూడా చాలా గౌరవం, అంటే పాండవులంటే చాలా గౌరవం. కాబట్టి అతని దగ్గర మనం ఉండొచ్చు. పైగా మత్స్యరాజ్యం అనేది చాలా చిన్న రాజ్యం. సాధారణంగా కౌరవులు ఎక్కడ అనుమానిస్తారంటే కుంతి భోజరాజ్యమో, లేదా అతి ముఖ్యంగా ద్వారకా పట్టణంలో కృష్ణుడి వెనకాల దాక్కున్నారేమో అని చెప్పేసి అక్కడ ఎక్కువ గూఢచారుల్ని నియోగిస్తారు. కానీ అతి చిన్న రాజ్యమైన మత్స్యరాజ్యంలో వీళ్ళు ఉంటారనే ఊహ కూడా వాళ్ళకి రాదు. కాబట్టి మత్స్యరాజ్యాన్ని ఎన్నుకున్నాను అనమాట. మత్స్యరాజ్యాన్ని ఎన్నుకొని ఎవరెవరు ఏ పనులు స్వీకరిస్తారు అని చెప్తే యుధిష్ఠిరుడు తన గురించి ఆయన చెప్పుకున్నారు. నేను ఈ విధంగా కంకుభట్టు అని నామధేయంతో సన్యాసిగా ఉండి 7 ఏడాది పాటు కాలం గడుపుతానని అని భీమసేనుడి గురించి ఆయన ప్రత్యేకించి దిగులు వెళ్ళబుచ్చారు. మహాబల పరాక్రమవంతుడు, అసలు దాచినా దాగనటువంటి శరీరం. ఇటువంటి శరీరంతో భీముడు ఎక్కడ ఏ పని చేస్తారు, ఎలా ఉంటారు, ఆయన పరాక్రమాన్ని అసలు ఆయన చూస్తేనే, ఆ రౌద్ర స్వరూపాన్ని చూస్తేనే అందరికీ దిగులు పుడుతుంది. అటువంటి ఈయన ఏ పని చేస్తారు. పైగా చిన్న మాట అంటే పడనటువంటి వాడు. కృష్ణ అంటే ద్రౌపదీదేవి అరణ్యవాస కాలంలో పువ్వులు అడిగితే పరాక్రమంతో వెళ్ళి కనీసం అనుమతి కూడా అడగకుండా కుబేర వనంలోంచి సౌగంధిక పుష్పాలను తీసుకువచ్చారే. అడ్డు వచ్చినటువంటి కుబేర స్నేహితులైన మణిమంతుడిని కూడా సంహరించారే. అటువంటి అరివీర భయంకరుడు ఎలా 1 సంవత్సరం పాటు ఎలా నిగ్రహించి ఉంటారు. పైగా అందరూ విడివిడిగా ఉండాలి. అందరూ ఒక చోట ఉంటే 5 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు అని చెప్పేసి మళ్ళీ అనుమానం వస్తుంది. వాళ్ళు అనుకున్నది ఏంటంటే 5 వేరువేరుగా ఉండాలి. ఏ పని చేస్తే, ఏ వృత్తిని చేపడతారు, ఎలా జీవిస్తారు అని చెప్పేసి బెంగపెట్టుకుంటే దాన్ని సహృదయంతో భీమసేనుడు అర్థం చేసుకున్నారు. ఎందుకని ఇంత ప్రత్యేకించి సహృదయంతో చెప్తున్నా అంటే, ఇవాళ మన కలియుగంలో ప్రతి చిన్నదానికి ఒక మాట అంటే దానికి పెడార్థాలు తీసేసి నోటికి వచ్చినట్టు తిట్టేసుకొని, అంతేలే నీకు నా మీద నమ్మకం లేదు, నేనేం చేసినా నీకు తప్పుగానే కనిపిస్తుంది అంటూ ముందు ఈ పెడార్థాలతో, ఈ గొడవలతోనే అసలు ఏ ఇద్దరి మనుషుల మధ్య ఏ బంధంలో కూడా ఐక్యత అనేది లేకుండా పోయింది. కాబట్టి ఇంత ప్రత్యేకించి చిన్న చిన్న విషయాలు కూడా ఇంత స్పష్టంగా చెప్పడానికి గల కారణమే ఇది. భీముడు తన అన్నగారి బాధని సహృదయంతో అర్థం చేసుకున్నారు. అరే అన్నయ్య నా గురించి బెంగపెట్టుకున్నాను. నిజమే, ఇప్పుడు ఈ అజ్ఞాతవాసం అనేది 12 సంవత్సరాల అరణ్యవాసం కంటే కూడా అతి కష్టతరమైంది. అందరూ కలిసి ఒక చోట ఉండడానికి వీల్లేదు. ఒక సన్యాసి, లేదంటే ఇప్పుడు ఈయన ఎంచుకోబోయే వృత్తి కలవాళ్ళు, లేదంటే నకుల సహదేవులు వీళ్ళందరూ ఎంచుకోబోయే వృత్తితో అందరూ వేరు వృత్తుల కలవాళ్ళు ఒక చోట కలిసి ఉండటం అనేది జరిగే పని కాదు. ఎవరు మీరు ఏంటి అని చెప్పేసి అనుమానం వస్తుంది. కాబట్టి వీరు 5 ఒక చోట ఉంటే ద్రౌపదీదేవి కూడా ఉండాలి. కాబట్టి వీరు 5 ఒక చోట ఉండకూడదు. ఎవ్వరూ ఊహించని విధంగా అసలు భీముడు ఇలాంటి వృత్తిని చేపడతాడా అన్న ఊహ కూడా కౌరవులకు రాదు. అటువంటి వృత్తిని ఎంచుకోవాలి, పరమ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు పైగా అన్నగారికి ఏమో దిగులు. నిజమే, తాను ఎక్కడ కూడా ఎవరిని యాచించి ఎరుగనివాడు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా మెలగాలి. అందుకు తగ్గట్టుగానే భీముడు కూడా పరమశాంతంగా
అన్నయ్య, ఇన్నాళ్ళు నువ్వు నా శాంతాన్ని చూసావు, ఇన్నాళ్ళు నువ్వు నాకు కోపాన్ని చూసావు, ఇప్పుడు నా శాంతాన్ని కూడా చూస్తావు. నేను ఖచ్చితంగా ఈ సంవత్సరం పాటు పరమశాంత స్వభావున్నై మెలుగుతాను. వలలుడన్న నామధేయంతో వంటవాడిగా చేరి విరటుని కొలువులో అందరికీ కూడా రుచికరమైనటువంటి భోజనాన్ని వండి పెడతాను నేను అని చెప్పేసి అన్నగారికి ధైర్యాన్ని నింపనమాట. వాళ్ళందరూ కూడా వారి వారి వృత్తుల్ని నిర్ణయించుకున్నాక వారి అస్త్రాలన్నింటినీ కూడా కట్టి సెమీ వృక్షం మీద పెట్టారనమాట. ఆ సెమీ వృక్షం మీద మూటగట్టి పెట్టింది భీముడే, పైకి ఎక్కి పెట్టి. అయితే యుధిష్ఠిరుడు ఆ అస్త్రాలన్నిటికీ కూడా ముందరే శాసించారనమాట. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది కాలంలో భీముడు కానీ నకుల సహదేవులు కానీ ఎవరు వచ్చినా కానీ, వీళ్ళ ముగ్గురులో ఎవరు వచ్చినా కానీ మీరు వాళ్ళ కంట పడ్డానికి వీల్లేదు. నేను కానీ అర్జునుడు కానీ వస్తే తప్ప కానీ మీరు మీ స్వరూపాలతో మాకు బహిర్గతం కావడానికి వీల్లేదు. ఒకవేళ భీముడు నకుల సహదేవులు వస్తే వారికి మీరు కనపడకుండా తప్పుకోండే తప్ప కానీ మీరు వారికి తక్కి వారి అస్త్రాలను స్వీకరించడానికి వీల్లేదని శాసించారు. ఇప్పుడు భీముడు తన గద తీసుకోవాలన్నా కానీ ఆయన తీసుకోవడానికి లేదు. ఇదంతా విని మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా విని భీముడు కోపం తెచ్చుకోలేదు. అన్నగారి బాధని అర్థం చేసుకొని ఆయన చేసిన శాసనాన్ని అంగీకరించారే తప్ప కానీ కోపంతో ఏంటన్నయ్య నా మీద నమ్మకం లేదా అంటూ మళ్ళీ తగులాటలు లేవు. ఈ కలియుగంలో ఇప్పుడు లోపించిందే అది అర్థం చేసుకోవడం. ఒకవేళ కోపం ఉన్నా కానీ ముందు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవడం అనేది లేదు. వెంటనే కస్సుమని అవతల వాళ్ళ మీద ఎగరడంతోనే అయిపోతుంది. వీళ్ళ ముందు గొడవలు పడిపోతారు. ఇదే ఈ కలియుగంలో అయితే. అలా కాకుండా ఆయన అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని వలలుడన్న నామధేయంతో విరటుని కొలువులో చేరారు. అది చేరడం కూడా ఇప్పుడు తనంతట తాను చేరాలి. వలలుడిగా భీమసేనుడు సభాప్రవేశం అంటే ఆ రోజు బయట 4 కూడళ్ల మధ్య సభ జరుగుతుంటే భీముడు వస్తూ ఉంటేనే ఆయనలో ఉన్న రౌద్ర తేజస్సును చూసి అబ్బా అని ఆశ్చర్యపోయాడు. ఇంతకుముందర యుధిష్ఠిరుల వారు వచ్చినప్పుడేమో సాత్విక తేజస్సు చూసి 3 లోకాలు పరిపాలించదగ్గ పరమాత్మ స్వరూపమే నడిచి వస్తుందా అని చెప్పేసి ఆయనకు అందరూ నమస్కరించారు. యుధిష్ఠిరుడికి ఇది నమస్కరించి ఇది మీ రాజ్యం అనుకోండి, మీరే రండి సింహాసనం మీద కూర్చోండి అంటే ఆయన అలా కాదు, నేను యుధిష్ఠిరుడి కొలువులో ఉండేవాడిని అని చెప్పాను. అని 1 ఏడాది పాటు ఉండటానికి వచ్చానని ఒప్పించాను. ఇప్పుడు భీముడి స్వరూపం చూస్తే ఆయన రౌద్ర స్వరూపం. అబ్బా ఇటువంటి వాడు ఏ మహారాజా వస్తున్నారా అని చెప్పేసి విరాటుడు ఆశ్చర్యపోయాడు. మిగతా సభలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. పిలిస్తే అప్పుడు జయము మహారాజా అంటూ ఆయన సభా ప్రవేశం చేశారు. జయము మహారాజా అనేది విరాట్ రాజుకే కాదు, అక్కడ తన అన్నగారు యుధిష్ఠిరుడికి కూడా అని చెప్పి నేను వలలుడిని వంటవాడిని యుధిష్ఠిరుల వారి దగ్గర పనిచేశాను 1 ఏడాది పాటు అని అందరూ యుధిష్ఠిరుల దగ్గరే పనిచేశామని చెప్పారు. కానీ అందరూ యుధిష్ఠిరుల దగ్గరే పనిచేశాము, 5గురు అన్నదమ్ములు వచ్చారు అంటే ఎవరి బుద్ధి పనిచేయలేదు. అది కూడా కారణం వెనకాల యుధిష్ఠిరుల వారి ధర్మనిరతి. పైగా యమధర్మరాజు ఇచ్చినటువంటి వరం, మీరు 1 ఏడాది పాటు ఎవరి బుద్ధులు కూడా మీ మీద అనుమానం రాకుండా ఉంటాయి, మీరు సంతోషంగా మీరు అనుకున్న విధంగా మీరు ప్రచ్ఛన్న రూపాలతోటి ప్రచ్ఛన్న మారుపేర్లతోటి జీవించవచ్చు అని చెప్పేసి ఆయన యుధిష్ఠిరుడికి ఇచ్చిన వరం. కాబట్టి ఎవరికి అనుమానం రాలేదు. ఇప్పుడు వలలుండి నేను వంటవాడిని అని చెప్పేసి అంటే వంటవాడివా, నీ ఆకారం చూస్తేనేమో నువ్వు అసలు ఏ మహారాజువో రాజకుమారుడు అన్నట్టున్నావు, నీవు వంటవాడివేంటి, నేను పని చేస్తాను, నేను గజశాలకు అధిపతిని చేస్తాను, నువ్వు నా గజశాలను చూసుకుంటే ఇంచుమించుగా ఆయన లక్షణాలు చూసి చెప్పేశారు, నువ్వు మహారాజువే కానీ నువ్వు ఈ విధంగా వంటవాడివి కాదు, నేను చూస్తేనే అర్థమైపోతుందంటే ఆకారానికి దానికి ఏముంది మహారాజా అని చెప్పేసి అని వలలుడు కూడా చాలా తెలివిగా, వలలుడిగా భీముడు చాలా తెలివిగా ఒప్పించగలిగాను. నేను అవన్నీ పైగా అలా కాదు అనేసి అంటే అవన్నీ కాదండి మీరు నాకు ఇస్తారా లేదా అవన్నీ అంటూ ఒక వంటవాడు ఒక మామూలు స్థాయి భాష ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడాను. పైగా నేను మహా అయితే నేను ఏదో మల్ల యోధులతో ఏదో ఆ పులుల్ని సింహాల్ని పడతాను, ఏదో కట్టెలు ఇవన్నీ విరుస్తాను కానీ వినోదింపజేయడానికి కట్టెలు అవి విరుస్తాను కానీ నేను అవన్నీ నాకేం వస్తాయి అని చెప్పేసి అని ఆయన వంటవాళ్ళు మాట్లాడే విధమైనటువంటి ఒక మామూలు భాష మాట్లాడేసి, అంటే పెద్దగా చదువుకొని వాళ్ళు మాట్లాడే విధంగా మాట్లాడి ఓ విధంగా ఒప్పించాను. కానీ అప్పుడు విరాట్ రాజు ఏం చేశానంటే మనిషి నచ్చాను కాబట్టి ఉంచుకోవాలని చెప్పేసి వెళ్ళిపోదు వంట చేస్తా అంటున్నావు అంతే కదా, సరే తప్పకుండా చెయ్యి,
మొత్తం వంటశాలకు అంతటికి నువ్వే అధిపతివి, నీ కింద మిగతా వాళ్ళందరినీ కూడా నీ కింద శిష్యులుగా చేర్చుకో, అంటే సబార్డినేట్స్గా చేర్చుకో అని చెప్పేసి ఆయన వంటశాలకు అధిపత్యం చేశారనమాట. ఆ విధంగా విరాట్ రాజు యొక్క మెప్పు పొందారు. తర్వాత కాలంలో ఉన్న సంవత్సర కాలంలో కూడా ఎప్పుడెప్పుడు అవసరమైతే అక్కడ గ్రామీణ మల్ల యోధులతోనూ లేదంటే అక్కడ పులులు సింహాలు పట్టి వాటన్నిటినీ కూడా లొంగ తీసుకునే బాధ్యత వలలుడికి అప్పచెప్పేవారు విరాట్ రాజు. ఇవన్నీ కూడా ఆయన చేస్తుండేవారు. మధ్యలో వీళ్ళు కౌరవులు జీమూత మల్లుడు అనేటువంటి ఒక యోధుడిని పంపించారు. ఆ జీమూత మల్లుడు అక్కడ వచ్చి కవ్విస్తూ ఉంటే చాలాసేపు ఊరుకొని ఇంకా అన్నగారి అనుమతి అతి సౌజ్ఞల ద్వారా తీసుకొని వెళ్ళి ఆ జీమూత మల్లుడిని మల్ల యుద్ధంలో ఓడించి నిహతుడిని చేశాను. అంటే ఈ వార్త మళ్ళీ 10 మందికి వెళ్తే వచ్చి మత్స్యరాజ్యంలో జీమూత మల్లుడు లాంటి మహావీరుని చంపిన వాడు ఎవరు అని మళ్ళీ లేనిపోనివన్నీ వస్తాయి కదా, అందుకని నిహతుడిని చేశాను. ఇంచుమించుగా 11 నెలల కాలం అతి తేలిగ్గా గడిచిపోయింది. ఇంకొద్ది ఒక నెలలో ఒక 15 రోజులు ఉన్నానంగా అప్పుడు ఈ లాస్ట్లో ఆఖరిలో కీచకుడు వచ్చాడు. కీచకుడు వచ్చి ఆనాడు ద్రౌపదీదేవిది సైరంధ్రిగా ఆవిడ సుదేష్ణాదేవి కొలువులో ఆవిడ చేసుకుంటుంటే ఆవిడని చూసి మోహించి ఆవిడ వెంటపడ్డాడు. సుదేష్ణని కూడా బెదిరించి సైరంధ్రిని తన కొలువుకు వచ్చేట్టు చేసుకొని ఆవిడ కోరిక తీర్చమని ఆవిడని బలవంత పెడితే ఇంకా ఆవిడ తట్టుకోలేక అది అక్కడి నుంచి ఇంచుమించుగా పారిపోయింది. ఆవిడ పారిపోయి ఎటు వెళ్ళాలో తెలీదు, వీళ్ళకి ఎలా చేరవేయాలో తెలీదు. కానీ దైవవశాత్తు ఆ రోజు నాడు ఆ సభ మళ్ళీ బయటనే 4 కూడళ్ళ మధ్య జరుగుతుంటే ఆవిడ వెళ్ళింది అనమాట. ఆవిడ ఆ సభకు పరిగెత్తుకెళ్ళింది, మహారాజు కన్నా నివేదించుకుందాం అని చెప్పేసి. అదృష్టవశాత్తు ఆ రోజు అక్కడ కంకుభట్టుగా యుధిష్ఠిరుడు, వలలుడిగా భీముడు కూడా ఆ సభలోనే ఉన్నారు. ఆవిడని తీసుకొచ్చి పడవ వేయంగానే ఇంకా భీముడికి అర్థమైపోయింది అక్కడ ఏం జరిగి ఉంటుందని. వెనకాల భార్యను అలా వెనకాల తరువుకు వస్తుంటే అది చూసి తట్టుకోలేక పట్టరాని కోపంతో ఆయన లేవబోతే అక్కడ యుధిష్ఠిరుడు ఆగు ఆగు అని చెప్పేసి సౌజ్ఞ చేశాడు. ఆగు ఆగు అలా చేయడానికి వీల్లేదు అని చెప్పి సౌజ్ఞ చేసి ఆమెను ఆ తర్వాత కీచకుడు ఏమైంది ఏంటి అని చెప్పేసి విరాట్ రాజు అడగడానికి కూడా ధైర్యం లేకపోతే ఆవిడే మాట్లాడింది. అసలు ఏం జరిగింది ఆయనకు అర్థమైపోయింది. విరాట్ రాజుకి మాట్లాడేందుకు ధైర్యం లేదు, కీచకుడికి విరుద్ధంగా మిగతా జనానికి మాట్లాడేందుకు ధైర్యం లేదు. అందరూ అలా గుడ్లపోయి చూస్తున్నారు. వీళ్ళు మహారాజు మాట్లాడిందే కంకుబట్టుగా యుధిష్ఠిరుడికి మాట్లాడడానికి లేదు, అన్నగారు మాట్లాడటలేదు, మహారాజు మాట్లాడటలేదు, ఇటు వలలుడిగా భీముడికి మాట్లాడడానికి లేదు. ఇంతమంది నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఆవిడ ఇంకా పట్టలేక గంధర్వుల పరాక్రమవంతులైన గంధర్వులకు ఇల్లాళ్ళైన నాకే ఈ విధంగా అవమానం జరిగితే ఈ రాజ్యంలో ఏ ఆ స్త్రీ మాత్రం గౌరవంగా బతుకుతుంది, ఇదేనా మీరు చేయవలసింది, ఆడవాళ్ళని ఇంత నీచంగా చూస్తారా అంటూ ఆవిడ ఇంచుమించుగా అందరికీ ఆవిడ వాత పెట్టేసింది మాటతో. ఆవిడ అలా అనగానే ఇంకా ఏమంటారు, అప్పుడు వెనకాల కీచకుడు ఇక్కడ ఎవరికీ లేదు, ఇక్కడ ఈ రాజు నేను నిలబెట్టినటువంటి వాడు ఒక నాకు ప్రతినిధి మాత్రమే, అసలైన రాజు నేనే, నా కోరిక తీర్చకపోతే ఇక్కడ నీకు పుట్టగతులు ఉండవు అని చెప్పేసి ఇంచుమించుకు బెదిరించాడు. బెదిరిస్తే అప్పుడు నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి, బావా నువ్వు ఇక్కడ ఉండటం ఇలా చేయడం కరెక్ట్ తగునా, నీకు వెళ్ళు, నీ కోరిక తీరుతుందిలే అన్నట్టుగా ఇంచుమించుగా మళ్ళీ ఆ మాట అంటే రాజుగా తన గౌరవం ఎక్కడ పోతుందో అని విరాట్ రాజు భయపడి ఇంచుమించుగా ఏదో అనునయించి కీచకుడికి ఏదో అన్యాయం జరిగినట్టుగా అనునయించి అక్కడి నుంచి పంపించి వేశాడు. అర్థమైపోయింది. కానీ అక్కడ ఏం చేస్తారు వీళ్ళు, అన్ని వేళలా గొడవలు పడి చంపివేయడమే ఇక్కడ సమస్యకు పరిష్కారం కాదు కదా, వాళ్ళున్న పరిస్థితి అటువంటిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పైగా ఇప్పుడు భీముడికి కోపం వచ్చేసి ఆయన లేచి ఇంచుమించుగా అక్కడే ఉన్నటువంటి చెట్టుని కదపడం మొదలెట్టారు. అది గ్రహించానమాట యుధిష్ఠిరుడు. గ్రహించి ఓ వలల పంట అదేంటి అందరికీ కూడా నీడనిచ్చేటువంటి ఈ చెట్టుని నువ్వు కేవలం నీ వంట కోసమని కట్టె పొయ్యే కోసం అని చెప్పేసి ఇలా నరుకుతావా, ఇది తగునా అని చెప్పేసి ఆగు ఆగు అన్నట్టుగా సౌజ్ఞ చేశాను. సౌజ్ఞ చేస్తే ఆయన అర్థమైంది ఆగమంటున్నారు తన అన్నగారు అని చెప్పి కోపాన్ని నిగ్రహించుకొని ఆయన ఆగండి. కానీ ఇక్కడ ఈవిడకి కోపం ఆగదు కదా.
భర్తలే ఇలా చూస్తూ ఊరుకుంటే ఇంక నాకు ఎక్కడ ఉంది రక్ష అనేది అంటే ఆయన ఇంచుమించుగా యుధిష్ఠిరుడు కంకుభట్టుగా ఆయన చెప్పాను, నువ్వు ఇలా మాట్లాడడం తగునా, నువ్వు నీకు పరాక్రమవంతులు అంటున్నావు, నీ భర్తలు వారు ఎందుకు రాలేదో నీకు వారికి ఆ మాత్రం తెలియదా? వారు నీ దీనావస్థను చూసే ఉంటారు, తగిన సమయం చూసి వారు నీ బాధకు ప్రతీకారం చేస్తారు. కానీ నీకు ఇంత కష్టం వచ్చిందని చెప్పేసి ఇంతమందిలో నిలబడి మాట్లాడడం తగునా సైరంధ్రి? నీకు సుధేష్ణ మందిరానికి వెళ్ళు, అంతేగాని ఈ విధంగా ఇలా నిలబడి పతులను నిందించడం ఎంత మాత్రం తగని పని అని చెప్పేసి అంటే ఆవిడకు మాట అన్నమాట. వాళ్ళు ఇలాగే ఉన్నారు కాబట్టి నా బతుకు ఇలా ఉంది అన్నట్టుగా ఇంచుమించుగా అన్నప్పటికీ ఆ తర్వాత సుధేష్ణ మందిరానికి ఆవిడ వెళ్ళింది. సుధేష్ణ మందిరానికి ద్రౌపది వెళ్ళి అయ్యో అయ్యో ఏమైంది, ఎందుకు ఈ అవస్థ వచ్చింది, ఏమైపోయింది అంటే ఏమీ తెలియనట్టుగా అడుగుతోంది సుధేష్ణ అని చెప్పేసి ద్రౌపది దేవికి తెలిసినప్పటికీ ఆవిడ కూడా మరి కోపాన్ని నిగ్రహించుకోవాలి కదా, ఎందుకంటే అక్కడ అజ్ఞాతవాసం భంగం కాకూడదు. పైగా ఈవిడ తిరిగి అరిచే పరిస్థితి కాదు, ఎందుకంటే అక్కడ ఉన్నది మహారాణి కాబట్టి అనమాట. మరేం పర్వాలేదండి, ఇదిగో మీ తమ్ముడు ఈ విధంగా చేశాడు అంటే ఇంత పని చేశాడా, నేను నిలదీస్తాను ఉండు అన్నట్టుగా ఏదో పైపైన కంటి తుడుపుగా అంటే సైరంధ్రిగా ద్రౌపదీదేవి ఆవిడ అన్నది, మీరేమీ చేయనవసరం లేదా మహారాణి, నా భర్తలకి ఈ విషయం తెలిసింది, ఇంకా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు అని చెప్పేసి అని ఆవిడన్న ఒక్క మాటతోటి అటు మహారాణికి వెనకాలన్నటువంటి పరిచారకులందరికీ కూడా గుండెల్లో గుబులు బయలుదేరింది. ఇంకా నా భర్తలు చూసుకుంటారు అనగానే ఇంకేమంటాను, ఇంకా అమ్మో ఇంకా ఆవిడ భర్తలకు తెలిసిపోయిందంటే ఇంక వాళ్ళు ఊరుకుంటారా, మమ్మల్ని ఎక్కడ ఏం చేస్తారో అని ఎవరికి వాళ్ళకి భయం కలిగింది. ఓ విధంగా ఆవిడ మాట అనడంతో తను ఎక్కడికి వెళ్ళినా సరే తన వెనకాల ఎవరు అనుసరించి తన జాడ తెలుసుకునే ప్రయత్నం చేయరు కాబట్టి ఆవిడ రాత్రి పరమ ధైర్యంగా ఆవిడ భీముడు ఉండేటువంటి కొలువుకు ఆవిడ వెళ్ళిందనమాట. భీముడు అక్కడ తన నివాసంలో ఆయన నిద్రిస్తుంటే ఆవిడ వెళ్ళి తట్టి లేపింది. నువ్వా ఏంటి, ఏమైంది, ఎందుకు ఇలా వచ్చావు అది అంటూ ఆయన అడిగాను అనమాట. ఏమైందంటారేంటండి, ఏమైందని అంటున్నారేంటి, తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా అంటూ ఆవిడ నిల్లేసి అనమాట. అంటే ఏమైందో ఆయనకు తెలుసు, ఆవిడ ఏదో విధంగా వస్తుందని తెలుసు, కానీ ఏమైంది అంటే మరి ఏదో విధంగా సంభాషణ మొదలెట్టాలి కదా. ఆయన ఆ విధంగా అడిగాను, ఏమైందని అడుగుతున్నారేంటి, మీకు తెలియదా అని చెప్పేసి అని ఆవిడ జరిగిందంతా చెప్పి ఇదేనా నాకు జరిగేటువంటిది, ఇదేం నాకు మొదలు కాదు కదా అని చెప్పేసి అంటూ ఆవిడ తన బాధ అన్నాను. నాకు స్వయంవరం అయిన దగ్గర నుంచి కూడా ఇలా రాజులు నా మీద చెడు దృష్టితో చూడడం అనేది అప్పటి నుంచే మొదలైంది. ఆనాడు జ్యూత సభలోనూ ఇదే జరిగింది, అరణ్యవాసంలో కూడా సైంధవుడు ఇలానే నన్ను అపహరించాలని చూశాను, ఇప్పుడు ఇదిగో మళ్ళీ అందరిలోనూ బహిరంగంగా జరిగింది నాకు ఈ అవమానం, నాకు ఇదేం కొత్త కాదు కదా అని చెప్పేసి అని ఆవిడ బాధతోటి ఆవిడ జరిగిందంతా చెప్పింది. ఇప్పుడు కూడా నన్ను చూస్తూ ఊరుకోమంటారా, అన్నగారి కోసం అని చెప్పి అజ్ఞాతవాసం భంగం కాకూడదని చెప్పి చూస్తూ ఊరుకోమంటారా, ఇంకా మీరేమీ చేయరా అని చెప్పేసి అంటే ఆయన ఓదార్చి, నాకు తెలుసు ద్రౌపది, నువ్వు ఈ కష్టం ఉందని నాకు తెలుసు, అర్థమైంది, కానీ మనం పరిస్థితి మనం దానికి తగ్గట్టుగా చేయాలి, ఇది అజ్ఞాతవాసం నియమము భంగం కాకూడదు, కానీ అలా అని చెప్పి చూస్తూ ఊరుకోమనే పరిస్థితి కాదు ఇది, దానికి తగ్గట్టే చేస్తాను నేను. ఇప్పుడు మిగతా వాళ్ళని పిలిచి ఈ పరిస్థితి వచ్చింది ఏం చేయాలి అని చెప్పేసి అందరూ కలిపి నిర్ణయించుకునేందుకు తగిన సమయం కాదు, ఎందుకంటే వాళ్ళు 5గురు వచ్చినప్పుడే ఒక్కొక్కళ్ళ పరాక్రమాన్ని తేజస్సుని చూసి కూడా ఆయన చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు 5గురు ఒక చోట చేరి చర్చలు పెట్టుకుంటే ఇది ఎవరికంటైనా పడితే అది ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో చెప్పలేం కదా. ఎందుకంటే ఒక సన్యాసి రూపంలో ఉన్న ఆయన ఒక వంట మనిషి, ఒక వంట చేసే ఒక వ్యక్తి, అలాగే ఒక నాట్యాచార్యుడు, అశ్వశిక్షకుడు, గోరక్షకుడు అయినటువంటి 5గురు పాండవులు ఒక చోట చేరి సైరంధ్రికి అవమానం జరిగింది అని చెప్పేసి వాళ్ళు చర్చించుకుంటే అది ఎవరికి చెవునన్నా పడితే ఇంకా అంతకంటే అజ్ఞాతవాస నియమం భంగం కావడానికి ఇంకేం కావాలి. కాబట్టి మిగతా వాళ్ళని పిలిచి ఎలా చేయాలి అనుకునేందుకు లేదు. ఇప్పుడు భీమసేనుడు తన బల పరాక్రమాన్నే కాదు తన బుద్ధితో కూడా ఇది సమస్యని పెరగనీయకుండా ఆయన ఈ సమస్య బయటకు తెలియకుండా ఇప్పుడు ఆయన వ్యవహరించాల్సినటువంటి విషయం. ఎందుకంటే కీచకుడు మహాబలవంతుడు, అతనితో ఇప్పుడు మల్లయోధుడు లాంటి భీముడే తలపడగలడు, కానీ మిగతా వాళ్ళని ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళని పిలిచి వాళ్ళకి చెప్తే అది జరిగేటువంటి పరిస్థితి కాదు. కీచకుడి బలానికి భీముడే ఎదుర్కోగలడు, అది ఆవిడ విషయం ద్రౌపదీదేవికి కూడా తెలుసు. అందుకే ముందు వచ్చి భీముడికి చెప్పుకుంది.
పైగా ద్రౌపదీదేవికి ఇప్పుడెప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఆవిడ ముందర వచ్చి చెప్పుకునేది భీముడికి. ఒకటి భీముడు అంటే మిగతా వాళ్ళకి చెప్పుకోకూడదని కదా, మిగతా వాళ్ళకి కూడా ఆవిడ చెప్తుంది. కానీ భీముడు తక్షణం స్పందిస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన తక్షణం స్పందించాల్సినటువంటి అతి పెద్ద ఉపద్రవం. ఆవిడ ఇది ఇంకో 15 రోజులు ఎలాగో గడిపేసుకుంటే అయిపోతుంది, కంటపడకుండా అంటే అయ్యే పని కాదు. అక్కడ కీచకుడు నీవు ఎక్కడున్నా సరే రేపటికల్లా నువ్వు నా మందిరానికి రాకపోతే నీకు తగిన శాస్తి చేస్తా అని చెప్పి బెదిరించి వెళ్ళాడు నిండు సభలో. కాబట్టి ఇప్పుడు తక్షణం స్పందించాలి, పరమ తెలివితేటలతో వ్యవహరించాల్సినటువంటి ఒక విషయం. పైగా ఒక మల్లయోధుడికి మాత్రమే ఎదుర్కొనగలడు కీచకుడిని. కాబట్టి ఆవిడొచ్చి భీముడికి చెప్పుకుంది అని చెప్తూ భీముడి గొప్పతనాన్ని ఆవిడ ఈ విధంగా పొగిడింది. నీ వలమూపులావు మునునేల వహించిన నాగ కుర్మ గోత్రావని బృద్ధి సాకరుల కారయ్య నూరట పట్టుగాదే సంభావన భూజనంబులకు పండువగాదే మహోగ్ర కోపరేఖా విభంబు వైరులకు గాలము చేరువగాదే పావని. అంటే ఓ భీమసేన, నీ కుడి భుజపు బలపరాక్రమాల్ని చూసి భూభారాన్ని మోసేటువంటి ఆదిశేషువు, ఆదికూర్వము, 7 కులపర్వతాలు, దిగ్గజాలు కూడా ఊరట పొందుతాయి. పైన భీమసేనుడు తిరుగుతున్నారే, కాబట్టి ఇంకా ఆయన ధర్మానికి హాని జరిగితే ఆయన చూసుకుంటారని చెప్పేసి వాళ్ళు ఎంతో గొప్పగా కీర్తిస్తాయి. అంటే వారు పరమ సంతోషాన్ని పొందుతారే. అటువంటి నువ్వు కోపం వస్తే శత్రువులకు మూడినట్టు కాదా? నీ భార్యకే ఇంత కష్టం వస్తే ఇప్పుడు ఈ తక్షణంగా సాయం కావాల్సిన సమయంలో చూస్తూ ఊరుకుంటావా అని చెప్పేసి ఆవిడ భీముడిని శ్లాఘిస్తూ చేయవలసినటువంటి కర్తవ్యాన్ని కూడా ఆవిడ విధంగా బోధ చేసిందనమాట. నీ చేతిలో హిడింబుడు, బకాసురుడు, జరాసంధుడు, కింవీరుడు, జటాసురుడు ఇంతమందిని అంతమొందించావే, ఇది నీకు ఒక లెక్క చెప్పు అని చెప్పేసానంటే సరే. అప్పుడు ఆయన నేను తప్పక చేయిస్తానని, తప్పక నేను వెంటనే నీ సమస్యను తీరుస్తానని ఆయన అనేంతవరకు ఆవిడ ఆయన్ని పొగిడి చేయవలసినటువంటి దాని మీద ఆయనకి ఫోకస్డ్గా ఉండేట్టుగా ఆవిడ ప్రేరేపించింది. అందుకు అనుగుణంగానే ఆయన కూడా ఒక పథకాన్ని రూపొందించాను అనమాట. సరే, అది రహస్యంగా జరగవలసింది, కానీ తక్షణం జరగవలసింది. రేపటిదాకా గడువు ఇచ్చారు కదా, నువ్వు ఒక పని చేయి. వాడు ఎలాగో మళ్ళీ వస్తాడు ఆ కీచకుడు. అలా వచ్చినప్పుడు నువ్వు అతి రహస్యంగా ఎవరు చూడనటువంటి ప్రదేశమైనటువంటి నర్తనశాలకు రమ్మనమని చెప్పు, ఒక్కడనే రమ్మనమని చెప్పు అని. అతన్ని 10 మందికి తెలిస్తే నాకు అవమానం కాదా అని చెప్పేసానంటే, ఈ విధంగా నేను మాట్లాడడం ఏంటి, నేను మాట్లాడడం అంటే నేను చెప్తున్నా కదా, నేను నీ భర్తను కదా, నా ఆజ్ఞను పరిపాలించడం అనేది, నా ఆజ్ఞను నువ్వు పరిపాలించడం అంటే నా ఆజ్ఞను నువ్వు అవతలు దాల్చడం అనేది నీకు ఏ విధమైన దోషమో కలగదు, ఇందులో నీకు ఏ విధమైనటువంటి నింద రాదు. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే అజ్ఞాతవాసం భంగం కాకూడదు. ఇంకో 15 రోజుల్లో ఉందనంగా ఇప్పుడు ఈ లాస్ట్లో ఈ అజ్ఞాతవాసం భంగమైందంటే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. అలాగే ఇది ఎవరికి తెలియకుండా జరగాలి, చూస్తూనూ ఊరుకోకూడదు. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి ఈ విధంగా చెప్పి తీసుకొనిరా అని చెప్తే ఆవిడ విధంగానే మర్నాడు కీచకుడు వచ్చాక ఆవిడ విధంగానే చెప్పి, ఇది నేను నలుగురిలో నా పరువు తీసావు కదా, ఏదైనా ఉంటే మామూలుగా సున్నితంగా అడగాలి కానీ ఇలా చేయడమా అని చెప్పేసి అటు కీచకుడే తనే ఏదో తప్పు చేసిన విధంగా గిల్టీ ఫీల్ అయ్యేట్టు చేసి నర్తనశాలకు ఒక్కడే వచ్చేట్టుగా ఒప్పించాను. అయితే ఒక్కడే వచ్చినప్పటికీ అక్కడ ఎవరికి తెలియదు ఏంటంటే ఉప కీచకులు 105 ఉన్నారన్నమాట, కీచకుడు తమ్ముళ్ళు. వాళ్ళు నిరంతరం వాళ్ళ అన్నగారిని కాపాడుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆయనే నాయకుడు. ఆ కీచకుడు క్షేమంగా ఉండాలని చెప్పేసి ఎవ్వరికీ తెలియకుండా కీచకుడు వచ్చాను. అది చీకటి సమయం కాబట్టి, అంటే ఆ కాలంలో మరి అక్కడ విద్యుత్ దీపాలు వీటితోనే కదా. సో చీకటి సమయంలో వీళ్ళు వెనకాల వచ్చారు. కానీ దైవవశాత్తు వాళ్ళు వచ్చినట్టుగా అంటే భీముడిని వాళ్ళు చూడలేదు, క్లియర్గా చూడలేదు. మొదట వాళ్ళు అనుకున్నట్టుగా కీచకుడు ఒక్కడే వచ్చాడు మందిరంలోకి. భీముడు కూడా కీచకుడితో తలపడి, అంటే వాళ్ళు వచ్చే దోవలో కూడా భీముడు ఒకవైపు వలలుడిగా, ఒకవైపు సైరేంద్రిగా, ఈవిడ ఇంకోవైపు నడుస్తున్నారు. అంతఃపురంలో జరిగిన దాంతో ఆవిడ ఎటువైపు వెళ్ళినా ఏం చేసినా ఆవిడ వెనకాల వెంబడించే వాళ్ళు ఎవరూ లేరు, ఎందుకంటే అందరికీ భయం. ఇప్పుడు గంధర్వులు వచ్చి చంపేస్తారని చెప్పేసి ఆవిడన్న ఒక్క మాటతోటి ఆవిడంటే అందరికీ వణుకు పుట్టింది, ఎందుకంటే గంధర్వులని ఎదిరించేటువంటి వాళ్ళు లేరు. గంధర్వులే కీచకుని చంపుతా ఉంటే ఇంకా గంధర్వుల ఎదుటపడడానికి ఎవరు సాహసిస్తారు?
కాబట్టి ఆవిడ విధంగా ఆవిడ ఎటు వెళ్ళినా ఏం చేసినా ఆవిడ వెనకాల అనుసరించి ఈవిడ రహస్యం ఈవిడ మీద గూఢచర్యం చేయడానికి ఎవరికి ధైర్యం లేకపోయింది. కాబట్టి ఈవిడ సాహసోపేతంగా ఆవిడ ఒక్కటి నడుచుకుంటూ అనుకున్న ప్రదేశానికి నర్తనశాలకి ఈవిడ ఒకవైపు పలలుడుగా భీముడు ఇంకోవైపు నడిచారు. ఆ దగ్గరికి వచ్చాక అది చీకటి పడిపోయాక ఇంకా వాళ్ళు భార్య చేయి పట్టుకొని ఆయన నర్తనశాలలోకి వెళ్ళారు. అక్కడ కీచకుడు వచ్చారు. ఆ తర్వాత ముందు మామూలుగా స్త్రీగా మాట్లాడినప్పటికీ భీముడు ఆ తర్వాత కీచకుడితో తలపడి నా భార్యని ఇంత అవమానిస్తావా అని చెప్పేసి ఇంచుమించుగా ఒక ముద్దగా చేసి పడేశాడు. మాంసపు ముద్దగా చేసేసి ఒక గుండ్రని ముద్దగా, అంటే తల ఇది కూడా కడుపు లోపలికి తోసేసి కాళ్ళు చేతులు కూడా కట్టేసేసి అసలు చూస్తేనే భయం వేసేటువంటి విధంగా భీమసేనుడు కీచకుడిని వధించి నువ్వు ఇక్కడే ఉండు, ఎవరైనా వచ్చేంత వరకు ఇతను కీచకుడు, నా భర్తలు గంధర్వులే చంపారు అని చెప్పేసి అందరికీ ప్రకటించు, మరేం పర్వాలేదు, వాళ్ళకు కూడా భయమే, వాళ్ళ రాజ్యానికి అతి ముఖ్యమైనటువంటి సింహబలుడు అనేటువంటి కీచకుడు మరణించాడని బయటకు ప్రకటిస్తే వాళ్ళకి భయమే, శత్రువుల వల్ల భయం. కాబట్టి వాళ్ళు రాత్రికి రాత్రే దహన సంస్కారాలని చేసేసి ఏమీ తెలియనట్టుగా ఊరుకుంటారు. మనకి కూడా కొన్ని రోజుల్లో అజ్ఞాతవాసం పూర్తయిపోతుంది కాబట్టి మనకు కూడా అంటే ఏ విధమైనటువంటి కంగారు ఉండదు అని చెప్పేసినారు. వాళ్ళు అనుకున్నది అంతవరకే. కానీ వాళ్ళు ఊహించింది ఏంటంటే ఉపకీచకులు అక్కడ బయటే ఉన్నారన్న విషయం వాళ్ళు గ్రహించలేదు. ఆవిడ సరే అని చెప్పేసి ఆవిడ అక్కడే ఉన్నది, నిర్భయంగా ఆవిడ ఉన్నది. ఈయన అప్పుడే సరే నేను ఇప్పుడు బయలుదేరుతాను అని చెప్పేసి ఆయన వెళ్ళారు. అక్కడికి ఆయన తిరిగి తన నివాసానికి బయలుదేరారు. కానీ ఈలోగా అక్కడ కాపలి వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, ముందు వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు చూసి ఎవరిది ఏంటి అంటే ఇతను కీచకుడు, గంధర్వులు చంపేశారు అని చెప్పేసి ఆవిడ ప్రకటించింది. అది ఆవిడ ప్రకటించగానే అందరిలోనూ హాహాకారాలు మొదలై వాళ్ళు వెంటనే మహారాజుకు విన్నవించడానికని బయలుదేరారు. మహారాజుకు విన్నవిద్దామని బయలుదేరారు. అంతవరకు కూడా ఆవిడ ద్రౌపదీదేవి ఆ చీకట్లో అక్కడే ఆవిడ ఒక్కతే ఉందనమాట, ఆ శవం పక్కన. ఆవిడంతా ధైర్యంగానే ఉంది. కానీ ఉపకీచకులు వీళ్ళు వచ్చారు, మహారాజు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆలోచన తక్కువ, ముందు ఆవేశం ఎక్కువ. వాళ్ళు కూడా ఈ ద్రౌపది ఈ సైరంధ్రి వల్లనే ఇదంతా జరిగింది, ఈవిడ మీద కోరికతోనే మన అన్న కీచకుడు చనిపోయాడు, కాబట్టి ఈవిడిని కూడా కలిపి చంపేద్దాము, బతిగుండంగా తీరని కోరిక, కనీసం ఈవిడ చనిపోతేనన్నా మన అన్న ఆత్మ కొంతైనా శాంతిస్తుందని అక్కర్లేని వెర్రి ఆలోచన చేసి ఆవిడని పట్టుకొని లాక్కెళ్తున్నారు. ఇది అనుకొని మరొక ఉపద్రవం. ఎందుకంటే ఈ 105 ఇప్పటికిప్పుడు చేశారు, అనుకోకుండా వచ్చిన ఆలోచన. ఈ విధంగా ప్రమాదం వస్తుందని ఆవిడ ఊహించలేదు, అటు వలలుడిగా భీముడు ఊహించలేదు. తీసుకెళ్ళిపోతున్నారు, పట్టండి తీసుకెళ్దాండి అని చెప్పేసి. అటు మహారాజు మహారాణి వద్దు అంటున్నా సరే వాళ్ళు ఆకుండా వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు ఎలా పిలవాలి? ఓ వలలా అంటే తెలిసిపోతుంది, మళ్ళీ ఎవరు ఏంటి సైరంధ్రి గంధర్వులు భర్తలు అన్నావు, మరి వంటవాడు భర్త ఏంటి అని చెప్పేసి లేనిపోని వస్తాయి. 13 నుంచి 15 రోజుల దాకా ఇంకా సమయం ఉంది. కాబట్టి ఈలోగా ఆరా తీస్తే కాలం అజ్ఞాతవాసం కాలం పూర్తి కాకుండానే వీళ్ళలో ఒక్కళ్ళు బయటపడ్డా మొత్తం అజ్ఞాతవాసం అంతా కూడా భంగం అయిపోతుంది, మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు అందుకని వాళ్ళు కూడా ముందుగా ఏమనుకున్నారంటే పాండవులు ఏదైనా అత్యవసరమైన ప్రమాదం వస్తే ద్రౌపదీదేవి మరికొన్న పేర్లతోటి పిలవచ్చు, జయ, జయంత, విజయ అని చెప్పేసి ఆవిడ పేర్లు పెట్టుకుంది అన్నమాట. ఇప్పుడు ఆ పేర్లతోటి ఆవిడ కేక వేస్తే ఎవరో గంధర్వులను పిలుస్తున్నారని మిగతా వాళ్ళు అనుకున్నారు. ఆయనకి అదృష్టవశాత్తు కూడా ఆవిడ అలా ఊరేగింపుగా తీసుకెళ్తుంటే ఆవిడ వేసిన కేకలకి భీమసేనుడికి అవి వినిపించాయి. అరే ఈవిడ మళ్ళీ ప్రమాదంలో ఉందని చెప్పేసి ఆయన వెంటనే అలా వచ్చి బట్టలు అవి మార్చుకొని, ఆ రక్తం వంటి నా బట్టలు అవి మార్చుకొని ఆయన వెళ్ళబోతున్నారు. ఇంతలోకి వచ్చింది. ఆయన వెంటనే గ్రహించి ఆయన పరుగున అనుసరించి అటువైపు తీరాడితే వాళ్ళు శ్మశానానికి తీసుకెళ్తున్నారు. ఆ శ్మశానానికి ఆ చీకట్లో రాగానే ఒక చెట్టు, వెంటనే ఆయన కూడా ఒక చెట్టు పెరికి ఈ 105 కీచకుల్ని కూడా ఉపకీచకుల్ని కూడా ఆయన మోదటం మొదలెట్టారు. ఆ చెట్టుని పట్టుకొని ఆ ఉపకీచకులు మోదటం మొదలెట్టంగానే వాళ్ళు కూడా అమ్మ బాబాయ్ గంధర్వులు వచ్చేసారు అని చెప్పేసి వాళ్ళు కూడా డీలా పడిపోయారు. అయితే అతి ఆవేశం, లేదంటే ఇలా డీలా పడి లొంగిపోవడం. ఆయన వెంటనే ఆ 105 కూడా ఆ చెట్లతోటి మోది చంపివేశారు అనమాట. అప్పుడు చంపివేసి ఇంకేం పర్వాలేదు జాగ్రత్తగా పద అని చెప్పేసి ఆ చీకట్లో ఇంచుమించుగా సుదేష్ణ మందిరం దాకా ఆవిడ క్షేమంగా వెళ్ళేట్టు చూసుకొని, ఆవిడ వెళ్ళాక తిరిగి వీళ్ళు అన్నారనమాట, ఈ సుదేష్ణ అడిగింది అనమాట, అమ్మ నీ వల్ల ప్రమాదం వస్తుంది, దయచేసి వెళ్ళిపోతల్లి అని చెప్పేసి ఇంచుమించుగా ఇలానే ఆవిడంది. అంటే
ఓ మహారాణి, నువ్వు ఇంతవరకు ఆశ్రయం ఇచ్చావు, ఇచ్చిన మాట తప్పింది నువ్వు. నేను చేరేటప్పుడే చెప్పాను, నేను అన్యుల ఇంటికి అలా పంపించవద్దు అనుచితమైన కార్యాలకి, కానీ పంపించావు. కానీ ఏడాది పాట ఆశ్రయం ఇచ్చావు, ఇంకొన్ని రోజులు అంతే నా భర్తలు కూడా కనిపిస్తారు. వారు కనిపించారంటే నీకు నీ రాజ్యానికి, నీ భర్తకి, నీ కొడుకుకి కూడా ప్రాణాలకు రక్షే, కానీ ఆపద ఉండదు మా వల్ల. ఏడాది పాట ఆశ్రయం ఇచ్చావు కాబట్టి ఇంకొన్ని రోజులే, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాము అని చెప్పేశానంటే సరే అని చెప్పేసి ఆవిడ కూడా ఊరుకున్నాను. అక్కడే అటువైపే కొద్ది దూరంలో భీమసేనుడు ఉంటే ఆవిడ పరమ సంతోషంగా ఆవిడని ప్రకటించిందనమాట. నా గంధర్వులైన నా భర్తలను కాపాడారు, వారికి నేను నిరంతరం కూడా పతివ్రతనే వెలగాలి అని చెప్పేసి అంటే ఆవిడని కూడా హాస్యాస్పదంగా నీ భర్తలు నేను కాపాడి వాళ్ళ భర్తృధర్మాన్ని నెరవేర్చారు, అది కూడా ఒక పెద్ద గొప్ప సైరంధ్రి అన్నట్టుగా ఆయన హాస్యం ఆడారు. సరే, అనుకున్న విధంగా అజ్ఞాతవాసం కూడా పూర్తయిపోయింది. అజ్ఞాతవాసం పూర్తయ్యే ఒక రోజు ముందర దక్షిణ గోగ్రహణం జరిగింది. అంటే అటువైపు వాళ్ళకు కూడా కౌరవులకి వార్త వెళ్ళిపోయింది, కీచకుడు చనిపోయాడు అని చెప్పేసని. మత్స్యరాజ్యానికి శత్రువైనటువంటి త్రిగర్త దేశాధిపతి సుశర్మ ఈ వార్త అప్పుడే తెలిసిపోయింది. సుశర్మ వెళ్ళి కౌరవులకు చెప్తే ఎలా చనిపోయాడు ఏంటి అని అడిగితే 5 గంధర్వులు అయినటువంటి భర్తలు, ఒక అందమైనటువంటి స్త్రీ సైరంధ్రిగా మహారాణి కొలువులో ఉంది అని చెప్పేసి అంటే వాళ్ళకు అనుమానం వచ్చింది. అయితే పాండవులే అయి ఉంటారు అని చెప్పేసి ఈ పాండవుల్ని రప్పించాలి అనుకొని వాళ్ళు ఏం చేశారంటే, పాండవులు కూడా అంత తేలిగ్గా బయటికి రారు, ఓ పని చేద్దాం, ఒకరోజు దక్షిణ గోగ్రహణం చేద్దాం, అది అలా జరుగుతుండగానే ఆ మరునాడే ఉత్తర గోగ్రహణం చేద్దాం. అంటే వాళ్ళకి గోసంపద ప్రధానం మత్స్యరాజ్యంలో. దక్షిణ గోగ్రహణం చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఊరుకుంటారు, రాజు చూసుకుంటారులే మనకెందుకులే అని ఊరుకుంటారు. ఉత్తర గోగ్రహణం చేస్తే ఇంకా రాజు ఇటువైపు వెళ్ళిపోయారు కదా, గోవులను అపహరిస్తే ఊరుకోలేరు కదా, అందుకని ఉత్తర గోగ్రహణం నాటికైనా ఖచ్చితంగా బయటపడతారు అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. కానీ దక్షిణ గోగ్రహణానికి వెళ్ళేటప్పుడే గోవులకే ప్రమాదం వచ్చింది. గోబ్రాహ్మణుల హితం చేయడం అనేది క్షత్రియుల పరమ ప్రధానమైన కర్తవ్యం. కానీ వీళ్ళు అనుకున్న దానికి ప్రతిగా అక్కడ యుధిష్ఠిరుడు కూడా ఆయనకు కూడా దక్షిణ గోగ్రహణం జరిగింది, సుశర్మ ఇలా అపహరించారు అనగానే గోవులను రక్షించాలి, ఆశ్రయం ఇచ్చినటువంటి రాజు ఆపదలో పడకుండా ఉండాలని ఆయన ఏం చేశాడంటే, కీచకుడు లేరు అని విరాట్ రాజు బాధపడుతూ ఉంటే, ఓ మహారాజా, లేని వాళ్ళ గురించి ఇప్పుడు బాధ కాదు, జరగవలసిన కర్తవ్యం చూద్దాం. నేను పేరుకి యతినే అయినప్పటికీ నాకు ధనుర్విద్య తెలుసు, అంతో ఇంతో నేను యుద్ధం చేయగలుగుతాను. మన వలలుడు తామగ్రంథి తంత్రీపాలుడు కూడా యుద్ధం చేయగలుగుతారు, వారి వృత్తుల్ని చూడకండి, వాళ్ళని కూడా యుద్ధానికి తీసుకెళ్దాం అని చెప్పేసి అన్నాను. అని వీళ్ళంతా కూడా యుద్ధానికి బయలుదేరుతారు. అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళలో యుద్ధం చేయకూడదు. దక్షిణ గోగ్రహణానికి అర్జునుడు లేకుండా వీళ్ళంతా యుద్ధానికి వెళ్ళారు. అంటే భీముడిలా కాకుండా మామూలుగా, అంటే ఒక 4-5 దెబ్బలు ఈయన తింటూ ఆ తర్వాత ఒక దెబ్బ కొడుతూ భీమసేనుడిలాగా యుద్ధం చేయకుండా వీళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. అంత తెలివిగా వీళ్ళు చేశారు. అండ్ నకుల సహదేవులు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళ కత్తిని వేయటవాలుగా తిప్పుతూ అలా కాకుండా, లేదా బాణాలు చాలా తేలిగ్గా వేసేయడం కాకుండా, వాళ్ళు కూడా పరమ జాగ్రత్తగా, ఎంతో జాగ్రత్తగా, అంటే 4-5 దెబ్బలు వాళ్ళు తింటూ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా దక్షిణ గోగ్రహణం నుంచి మత్స్యరాజ్యాన్ని కాపాడి గోవులని మరలించారనమాట. ఎందుకని అంటే అది ఆఖరి రోజు, ఆ ఒక్కరోజు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది, వాళ్ళ అజ్ఞాతవాసం అయిపోతుంది. కాబట్టి పరమ జాగ్రత్తగా వాళ్ళు దక్షిణ గోగ్రహణాన్ని నుంచి వాళ్ళు మత్స్యరాజ్యాన్ని కాపాడి ఆవులని తిరిగి మళ్ళించి విరాట్ రాజుకి ప్రాణభిక్ష పెట్టి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉత్తర గోగ్రహణం గురించి మనం తర్వాత రాబోయే వీడియోలో చెప్పుకుందామండి. తర్వాత వాళ్ళ నిజస్వరూపాలని కూడా విరాట్ రాజుకి చెప్తే ఆయన ఎంతో సంతోషించి వారి అమ్మాయి ఉత్తరని అర్జునుడికి ఇస్తానంటే అది కాదు, ధర్మం కాదు అని చెప్పి వారు ఉత్తరతోటి ఉత్తర వివాహాన్ని అభిమన్యుడితో వివాహం నిశ్చయించారు. ఉత్తర అభిమన్యుల వివాహం జరిగింది. వారు విడిది చేయడానికి అని చెప్పేసి ఉపప్లావ్యం అనే నగరాన్ని విరాట్ రాజు ఇచ్చారు. ఆ ఉపప్లావ్యం నుంచే కూడా వాళ్ళు యుద్ధానికి సన్నాహాలు సిద్ధం చేయడం మొదలెట్టారనమాట. ఉత్తరాభిమన్యుల వివాహం తర్వాత సంజయుడు
క్షమించాలి. ఉత్తరాభిమన్యుల వివాహం తర్వాత ఉపప్లావ్యం అనే నగరం నుంచే కూడా పాండవులు యుద్ధ సన్నాహాలు మొదలెట్టారు. యుద్ధ సన్నాహాలు అనడం కంటే ముందర సంధి జరగబోయేటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి అని చెప్పేసి అక్కడ బంధువులు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకున్నారు. అయితే ముందరే యుద్ధం గురించి మాట్లాడకుండా శాంతిగా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి బలరామకృష్ణులు, ద్రుపదుడు వీరంతా కూడా బంధుగణం అంతా వచ్చారు కదా ఉత్తరాభిమన్యుల వివాహానికి. అక్కడ కూర్చొని వారు నిర్ణయించుకున్నారు అనమాట. మొట్టమొదటగా ద్రుపదుడి తరఫు నుంచి పురోహితుడిని పంపించి ధృతరాష్ట్రుడికి దగ్గరికి పంపించి, అయితే ముందు సంధి చేసుకునే మార్గాలు చూడమన్నారు. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి అప్పచెప్తే, ఎందుకంటే వాళ్ళు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసుకొని వచ్చారు. వారి రాజ్యాన్ని వారికి అప్పచెప్పవలసింది అని చెప్పేసి చెప్తే, లేని పక్షంలోనే యుద్ధం దాకా వెళ్ళవలసి వస్తుంది అని చెప్పేసి అన్నమాట. అక్కడ కూడా చర్చలు జరుగుతాయి. బలరాముడైతే అసలు యుద్ధం ఎందుకు, అది బంధువుల మధ్య యుద్ధం ఏంటి అని అన్నప్పటికీ మిగతా ఎవరు కూడా అందుకు అంగీకరించలేదు. సాత్యకి అయితే యుద్ధం ఎందుకు అంటారంటే, ఆనాడు పాండవులందరినీ కూడా మాయాజూదంలో ఓడించి ద్రౌపదీదేవిని అవమానించారు. అది క్షమించదగిన విషయమైనా ధర్మపరులకి ఈ విధంగా జరగవచ్చా అని చెప్పేసి ఆయన ఆవేశపడ్డారు. బలరాముడు శాంతిగా ఉందామని చెప్పేసి ఇటువైపు కౌరవులు ఇటు పాండవులు కూడా ఈ యుద్ధం ఉండు అని చెప్పేసి అన్న ప్రతిపాదన ఎవరికీ నచ్చలేదు. సో ఆ తర్వాత ద్రుపదుడి పురోహితుడిని పంపిస్తే ధృతరాష్ట్రుడు అతనికి సకల మర్యాదలు చేసి పాండవుల తరఫున సందేశాన్ని వినిపించనమాట. అందుకు ప్రతిగా సరే నేను ఆలోచించి చెప్తా అని చెప్పేసి పురోహితుడిని సత్కరించి పంపించాను. ఇలా చెప్పాను చెప్పేసి వీళ్ళు చెప్తే అక్కడ ఆయన తర్వాత సంజయుడిని పంపించాను. సంజయుడిని పంపించి ఆయన కూడా ఎటు కాని విధంగా ఈ అందరినీ చంపేసి యుద్ధం చేసి నెత్తుటి కూడిని తింటావా అని చెప్పేసి అన్నట్టుగా అంటే ఇందుకు వీళ్ళు ఒప్పుకోలేదు. మనం చెప్పుకున్నాం కదా ధర్మరాజు గురించి చెప్పుకున్న వీడియోలో. అసలు అంటూ ఎటు కాని విధంగా చెప్తే అసలు మేమంటే లెక్కలేదా అని చెప్పేసి యుధిష్ఠిరుడు కూడా కోపం తెచ్చుకున్నాను అనమాట సంజయుడు చెప్పిన దానికి. అప్పుడు ఇటువైపు నుంచి పాండవుల సందేశాన్ని ఆయన సంజయుడు మోసుకు వెళ్ళాను. చెప్పి ఆయన చెప్పానమాట, భీముడు గద తిప్పుతూ ప్రళయకాలంలో విశేషంగా చలించే యముడ్లా మదించిన ఏనుగుల సమూహాన్ని ముక్కలు చేస్తూ అందరూ ఉద్రేకంతో శత్రువులందరినీ నీ కుమారుల్ని కూడా సంహరించడం మొదలెడితే అప్పుడు రాజ్యం ఇస్తాడా అడగమని చెప్పేసి యుధిష్ఠిరుడు పంపించారు అని చెప్పేసి అన్నాను. అసలు ఎవరిని అన్నీ తెలిసినప్పటికీ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, అసలు ఎవరిని చూసుకొని యుధిష్ఠిరుడికి అంత ధైర్యము, ఎవరెవరి దగ్గర ఏ బలాలు ఉన్నాయని అస్తమానం అందరినీ ఇదే ప్రశ్న అడుగుతుండాను. ఎవరిని చూసుకొని అంటావేంటయ్యా, భీమసేనుడు ఒక్కడు చాలడా, భీమసేనుడి బల పరాక్రమాలకి అసలు ఎదురు నిలబడగలరా నీ కుమారులు ఎవరైనా? ఎంతోమందిని ఇప్పుడు ఈ అరణ్యవాస కాలంలో కూడా కింవీరుడు అనే రాక్షసుడిని జటాసురుడిని కూడా సంహరించారే, అటువంటి ఆ భీమసేనుడు సరిపోడా చెప్పు. అతన్ని పైగా ప్రత్యేకించి ఆయన ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నారు. నీ కుమారులు ఏమైనా మామూలు తప్పులు చేశారనుకుంటున్నావా? చెయ్యరాని మహాపరాధాలే చేశారు, ఇంకా చూస్తూ ఊరుకుంటారని ఎలా అనుకున్నావు అని చెప్పేసి సంజయుడు ఇంచుమించు చీవాట్లు పెట్టేశారు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మే స్వయంగా వచ్చి చెప్పారు, మీరంతా కలిసి ఉండండి, ఓ ధృతరాష్ట్ర, నువ్వు నీ కుమారులు తమ్ముడి కుమారులు కూడా క్షేమంగా కలిసి ఉండేట్టు చూడడం అనేటువంటిది నీ పరమ కర్తవ్యము. అటువంటిది ఈ విధంగా కొట్టుకుంటే లోకం మెచ్చుతుందా చెప్పు అని చెప్పేసి ఎంతో ప్రత్యేకించి అటు శాంతంగానూ చెప్పారు. ఒకవేళ కాదు కూడదు అని చెప్పి యుద్ధానికే వచ్చిన రోజునాడు భీమసేనుడి గురించి తెలుసు కదా, ఆయన ప్రత్యేకించి ప్రతిజ్ఞలు చేశారు. ఆయన ప్రతిజ్ఞలు చేయడం వల్ల దేవతలందరూ కూడా పరమ సంతోషాన్ని పొందారు. కాబట్టి ఆ భీమసేనుడు ఊరుకునే ప్రసక్తే లేదు. మిగతా అర్జున నకుల సహదేవులు కూడా ఊరుకోరు. ఇంకా నేనే స్వయంగా ఉంటాను, ఆ రోజునాడు నేనే స్వయంగా వస్తాను. రథంగా నడుపుతూ వచ్చిన రోజునాడు ఒక్కళ్ళు కూడా నీ మాట వినే వాళ్ళు ఉంటారు. అందరూ నీ వారు అనుకునే వారందరూ చనిపోయాక అప్పుడు నువ్వు ఏడ్చే లాభం లేదు. ఇప్పుడే ఆలోచించుకొని అన్ని విధాలుగా అటు శాంతంగానూ ఇటు జరగబోయేది కూడా చెప్పి నచ్చజెప్పాలని ఎంతో ప్రయత్నించారు. కానీ మూర్ఖులైనటువంటి దుర్యోధనాదులు మాట వినరు కదా, అది యుద్ధం దాకా రానే వచ్చింది. ఇరువైపులా కూడా యుద్ధానికి సన్నద్ధులయ్యారు. పాండవులు 7 అక్షౌహిణుల సైన్యాన్ని వారు సమకూర్చుకుంటే ఇటు కౌరవులు 11 అక్షౌహిణుల సైన్యాన్ని సమకూర్చుకున్నారు. శ్రీకృష్ణుడి తరఫునటువంటి నారాయణ సేన అంతా కూడా
అందులో నిజానికి రాక్షసులు వారంతా కూడా అవతారాలు తీసుకున్నప్పుడు ఎక్కడో ఉంటే ఈ నారాయణమూర్తి ఊరుకోరు మమ్మల్ని చంపివేస్తారని చెప్పేసి నారాయణుడి దగ్గర అంటే శ్రీకృష్ణుని సేనలోనే వారు కలిసిపోయారు. తన సేనలో ఉంటే ఆయన చంపుకోరు కదా అని వాళ్ళొక ఆశ, పెర్రి ఆశతోటి. కానీ ఈ ఆయనకు తెలియందే ఉందండి పరమేశ్వరుడు. కాబట్టి ఆయన ఏం చేశారంటే అటు తమకు సాయంగా ఉండమని చెప్పేసి ఇటు దుర్యోధనుడు వచ్చి అడిగాను, అటు అర్జునుడు వచ్చి అడిగాను. అప్పుడు ప్రతిపాదన పెట్టారనమాట, నేను ఎవరికి కావాలి, నా సైన్యం ఎవరికి కావాలి ఒక్కటి చెప్పండి. నేను నా సైన్యం ఒక వైపు ఉండే ప్రసక్తే లేదు. నేనైతే నిరాయుధుణ్ణి, శస్త్రం పట్టుకోను. నేను ఎవరికి కావాలి, అలాగే నారాయణ సైన్యం అటువైపు ఉంది, వారిని దాదాపు గెలవడం అనేటువంటి దాదాపు అసంభవం. ఎవరికి ఏది కావాలో మీరే కోరుకోండి అని చెప్పేసి అంటే అర్జునుడు, కృష్ణ నువ్వు మా పక్కన ఉండటమే చాలు, మాకు నువ్వే కావాలి అని చెప్పేసి అని ఆయన పరమ భక్తితో కోరుకుంటే అమ్మయ్య అనుకుంటూ దుర్యోధనుడు కూడా మాకు మీ సైన్యాన్ని అప్పచెప్పవలసిందే అని కోరుకున్నాను. తప్పకుండా అని చెప్పేసి ఎవరు కోరుకున్నది వాళ్ళకి దక్కేట్టుగా కృష్ణుడు అనుగ్రహించాడు. అనుకున్న విధంగా వీళ్ళు కురుక్షేత్రానికి చేరుకున్నారు. యుద్ధం కూడా ప్రారంభమైంది. మొదటి రోజు నాడు నకులుడు దుశ్శాసనుడు ఎదురుపడ్డారు. భీష్ముడికి అభిమన్యుడికి మధ్య సంకరమైనటువంటి సమరం జరిగితే ఆ అభిమన్యుడి మీదకి భీష్ముడు యుద్ధానికి వస్తే భీముడు అభిమన్యుడికి సాయం వచ్చాడు. భీముడు 3 బాణాలతోటి భీష్ముడిని కొట్టానమాట. కృపాచార్యుణ్ణి కృతవర్మను కూడా 8 బాణాలతో భీముడు కొట్టాను. అంటే గదా యుద్ధం మాత్రమే కాదు, ఆయన అవసరం అనుకుంటే ధనుర్విద్య కూడా ఆయన అవలంబించి ఆయన ప్రదర్శించగలిగారు. ధనుర్విద్యతోనే ఆయన తలపడ్డాను. తర్వాత శల్యుడితోనూ తలపడ్డాను. శల్యుడికి సాయంగా వచ్చిన వీరులందరి పాలిట కూడా ఈయన ప్రళయకాల రుద్రుడిలా మారి వాళ్ళందరినీ కూడా నిహతుల్ని చేశారు. అది భీముడి ప్రతాపం మొదటి రోజు నాడు. రెండవ రోజు నాడు క్రౌంచ వ్యూహాన్ని పన్నారు పాండవులు. క్రౌంచ వ్యూహం అంటే క్రౌంచ పక్షి ఆకారంలో ఉండనమాట. భీమసేనుడు దృష్టద్యుమ్నుడు రెక్కల స్థానంలో నిలిచారు. అర్జునుడు భీష్ముడు తలపడుతుండగా మిగిలిన నలుగురు యుధిష్ఠిరుడు భీముడు నకుల సహదేవులు కూడా ఆయనకి యుద్ధానికి వచ్చారన్నమాట. రెండవ రోజు నాడు కళింగరాజు కేతుమంతుడు కళింగరాజు కుమారుడు శుక్రదేవుణ్ణి అందరినీ కూడా భీముడు ఎదుర్కొని వాళ్ళందరినీ నిహతులయ్యేట్టు చేశారనమాట. కళింగరాజు సోదరుడు భానుమంతుడు తలపడ్డాడు భీముడితోటి. ఒక ఏనుగుని కూడా భీముడి మీదకి పంపించాడు, మదించిన ఏనుగుని పంపించాడు. భీముడు ఒక్క సింహనాదం చేసి ఆ ఏనుగుని పట్టుకొని దంతములను తొండములను విరిగి భానుమంతుని తలను నరికివేశాడనమాట. కళింగుని 5 బాణాలతోటి కళింగుని చక్ర రక్షకులైన సత్యుడు సత్యదేవుణ్ణి కూడా చంపివేశాడు. ఆ తర్వాత భీముడు భీష్ముడు తలపడితే సాత్యకి భీముడికి సాయంగా వచ్చాను. అదును చూసి భీముడు కౌరవ సేనను చీల్చి చెండాడు, తనదైనటువంటి ప్రతాపాన్ని చూపించాడనమాట. మూడో రోజు నాడు అటువైపు కౌరవులు గరుడ వ్యూహాన్ని నిలిపారు. గరుడ వ్యూహ ఆకారంలో వాళ్ళ సైన్యాన్ని నిలిపితే దానికి ప్రతిగా ఇటువైపు వీళ్ళు పాండవులు అర్ధచంద్రాకారంలో నిలిపారు. అందులో భీముడు చంద్రుడి కుడి కొమ్ము భాగాన నిలిచాడనమాట. ఆ రోజు మొత్తం కూడా పాండవ సైన్యం అంతా కూడా భీముని కనుసన్నల్లో మెలిగింది. ఆ మూడో రోజు నాడు దుర్యోధనుడు భీముడు తలపడ్డారు. భీష్మ ద్రోణులు దుర్యోధనుడికి సాయం వచ్చాను. అది చూసి అర్జునుడు భీముడికి సాయం వచ్చాను. ఆ రోజు భీముడు దుర్యోధనుడిని మూర్ఛపోయేట్టుగా కొట్టాడనమాట. ఆ తర్వాత గాంధార వీరులు కూడా భీముడి స్వైర విహారాన్ని చూసి పారిపోయారు. 4వ రోజు నాడు కూడా భీముడు ప్రచండంగా మగధ దేశపు రాజులందరినీ ఓడించాడు. మగధ దేశపు రాజుని ఓడించాడు. కౌరవ సైన్యాన్ని అంతటినీ కూడా చీల్చి చెండాడేశాడు. భీష్ముడు భీముని మీదకి యుద్ధానికి వచ్చానమాట 4వ రోజు నాడు. ఆ యుద్ధానికి వచ్చి వారు కొద్దిసేపు సమరం గావించుకున్నారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడి కుమారులైనటువంటి సేనాపతి సుషేణుడు జలసంధుడు సులోచనుడు భీముడు, అంటే ధృతరాష్ట్రుడి కుమారుల్లో కూడా భీముడు అనే పేరుతో ఉన్నారు. భీముడే కాదు, భీమరథుడు భీమబాహుడు దుష్ప్రదర్శుడు వివిత్సుడు దుర్ముఖుడు వీడు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే భీముడు వాళ్ళందరినీ ఎదుర్కొని సేనాపతి శిరస్సుని, సుషేణుడి వక్షస్థలాన్ని, జలసంధుడిని 3 బాణాలతోనూ, భీమరథుడిని ఒకేసారి చంపారనమాట. భీమబాహుడిని 5 బాణాలతో చంపారు. ఇలా విధంగా అందరినీ కూడా కౌరవ వీరులందరినీ కూడా 100 మంది సోదరుని ఒక్కొక్కళ్ళని వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వారిని చంపడం మొదలెట్టారు.
భీముడి ప్రతాపాన్ని చూసి భగదత్తుడి యుద్ధానికి వచ్చాడు. ఆ ఒక ఏనుగుని కూడా పంపారన్నమాట. వారి మధ్య కొంతసేపు సంకుల సమరం జరిగింది. అప్పుడు ఘటోత్కచుడు భీముడి కుమారుడైన ఘటోత్కచుడు తండ్రికి సాయంగా వచ్చాడు. తర్వాత భీకరమైన పోరు జరిపింది అనమాట. అంటే ఘటోత్కచుడు కూడా మొదటి నుంచి యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడు. అంటే అప్పటికప్పుడు పిలిపించడం, ఏదో 14వ రోజు నాడు పిలిపించడం అది లేదు. మొదటి నుంచి కూడా ఘటోత్కచుడు కూడా ఉండి అందులో పాలు పంచుకోవాల్సిన స్థితి. అంటే అవతల వైపు కౌరవ సైన్యంలో కూడా ఏం తక్కువ వాళ్ళు లేరండి. కాబట్టి వీళ్ళంతా కూడా పాలు పంచుకున్నారు. ఘటోత్కచుడు కూడా ఉండి పాలు పంచుకుంటే కానీ అవ్వలేని పరిస్థితిలో ఉందన్నమాట. అంటే అంతటి అవతల వైపు కూడా ఏం తక్కువ వాళ్ళు లేరు. సో ఈ విధంగా 4వ రోజు నాడు గడిచింది. 5వ రోజు నాడు భీష్ముడు సైన్యాన్ని మకర వ్యూహంలో నిలిపితే ఇటువైపు పాండవుల సైన్యాన్ని అర్జునుడు సేన వ్యూహంలో నిలిపాడు. ఈసారి ముఖభాగాన భీముడే నిలబడ్డాడు. యుద్ధం ప్రారంభం కాగానే భీముడు కౌరవ సైన్యంలోకి చొచ్చుకుపోయి కురుసేనంతా కూడా కకావికలం చేయడం ప్రారంభించాడు. నేరుగా భీష్ముని మీదకే శరవర్షం కురిపించేశాడు భీమసేనుడు. భీష్ముడు కూడా భీముడు వేస్తున్న బాణాలన్నింటినీ మధ్యలోనే తుంచివేస్తూ భీముడి మీద శరవర్షం కురిపించాడు. అంటే బాణాల వర్షమే. తర్వాత సాత్యకి ద్రోణులు యుద్ధం చేసుకుంటుండగా సాత్యకి సాయంగా భీముడు వచ్చి అతి క్రూరమైనటువంటి బాణాలను ద్రోణుడి పైన వేశాడు. తర్వాత శల్యుడు వచ్చి భీముడిపై బాణవర్షం కురిపించాడనమాట. ఆ విధంగా 5వ రోజు నాడు కూడా సంకుల సమరమే జరిగింది. 6వ రోజు నాడు పాండవులు మకర వ్యూహాన్ని పన్నారు. నోటి భాగంలో ఈసారి భీముడు ఉన్నాడు. యుద్ధం ప్రారంభం కాగానే మకర వ్యూహం తలవైపుకి వస్తున్న ద్రోణుడిని చూసి భీముడు తన రథాన్ని అతని మీదకు నడిపాడు. అంటే వస్తూనే అనమాట, ఇంకా ప్రారంభం అవుతూనే భీముని ధాటికి ద్రోణుడి ముందున్న సేనలన్నీ పారిపోవడం మొదలెట్టాయి. తర్వాత భీముడు ద్రోణుని రథసారథిని కూడా చంపివేశాడు. భీముడు కౌరవ సైన్యాన్ని అంతటినీ కూడా చావగొట్టి చాపలా చుట్టి పారేస్తున్నాడు అనమాట. ఆ తర్వాత కౌరవ వీరులతో హోరాహోరీ పోరాడారు. 6వ రోజు నాడు కూడా భీమ దుర్యోధనుల మధ్య సంకులమైనటువంటి సమరం జరిగితే దుర్యోధనుడి రథాశ్వాలను కేతనము అంటే జెండాను విరగొట్టి అతని విల్లుని విరిచివేశాడు. దుర్యోధనుడి శరీరం నుండి రక్తం ప్రసరించేలాగా చావబాదేశాడు. ఇంతలో కృపాచార్యుడు దుర్యోధనుడిని తన రథంలో ఎక్కించుకొని పారిపోయాడు అనమాట. ఇది 6వ రోజు నాడు జరిగినటువంటి యుద్ధం. 7వ రోజు నాడు కురు సైన్యం మండలాకారంలో నిలిచింది. భీమసేనుడు కృతవర్మను ఎదుర్కొన్నారు. కృతవర్మ రథాశ్వములను చంపి సారథిని చంపి రథంను విరగొట్టి కృతవర్మ శరీరం అంతా కూడా బాణాలతో ముంచెత్తాడు. కృతవర్మ వృషకుని రథం ఎక్కి పారిపోయాడు. ఆ తర్వాత కురుసేన మీద విరుచుకుపడ్డాడు. కాసేపటికి సైంధవుడు భీముడితో యుద్ధం చేయడానికి వచ్చి 500 బాణాలను భీముడి మీద ప్రయోగిస్తే భీముడు వాటన్నిటినీ కూడా గదలతో తుంచి సైంధవుని రథాశ్వాలను చంపి రథాన్ని విరిచివేశాడు. అది తట్టుకోలేక సైంధవుడు పారిపోయాడు. తర్వాత చిత్రసేనుడు భీముడితో తలపడ్డాడు. శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగిస్తే భీముడు తన గదతో ఆ శక్తి ఆయుధాన్ని పైకి విసిరేశాడు. ఆ గద ధాటికి అది శక్తి అనే ఆయుధాన్ని మీదకి విసిరితే ఆ గద ధాటికి ఎవరి మీదకి వస్తుందా అని చెప్పేసి మిగతా కౌరవ కుమారులు అంటే దుర్యోధనుడి సోదరులంతా కూడా దుర్యోధనుడు ఆగండి ఆగండి అన్నా సరే పారిపోయారు అనమాట. ఆగకుండా పారిపోయారు. మా బాబాయ్ భీముడి గద మా మీదకి వస్తుందని చెప్పేసి ఆ గద చిత్రసేనుని రథాన్ని అశ్వాలతో సహా నుగ్గు చేసింది. ఆ విధంగా 7వ రోజు నాడు గడిచింది. 8వ రోజు నాడు పాండవ సేనలు శృంగాటక వ్యూహాన్ని నిలిపితే ఆ రోజు భీముడు ఆగ్రహంతో భీష్ముని సారథిని ఒక్క బాణంతో చంపేశాడు. భీష్ముని అశ్వాలే భీముని ధాటికి తట్టుకోలేక అవి పట్టు తప్పి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తేది చూశాను. ఆ తర్వాత ధృతరాష్ట్రుడి కుమారుడు సునాభుడి యుద్ధానికి వస్తే భీముడు అతని తలను నరికివేశాడు. అది చూసి మిగతా సోదరులు ఆదిత్యకేతుడు, అపరాజితుడు, బహ్వాసి, పండితుడు, కుండధారుడు, బసాలాక్షుడు, మహోదరుడు ఒక్కసారిగా భీముడి మీద దాడి చేస్తే వారందరిపైన కూడా అతి క్రూరమైనటువంటి బాణాలను ప్రయోగించి వారందరినీ కూడా యమసదనానికి పంపించాను. ఇదంతా వింటున్న ధృతరాష్ట్రుడి మనసు చాలా అసలు బెంగబడిపోయింది. ఏంటి ఇంత దారుణం అని చెప్పేసాను. ఇంత అసలు మా వైపు ఎవరు లేరా అని చెప్పేసి ఇంత పౌరుషం లేకుండా సుయోధనుడు ఎలా చూస్తూ ఊరుకున్నారు అని చెప్తే నీకు ముందే అని చెప్తే అక్కడ సంజయుడు చెప్పారు. ఆ పాండవుల బలం అంటే అంత తేలిక అనుకుంటున్నావా ధృతరాష్ట్ర అని చెప్పేసి చెప్పారు. ఇటువైపు వచ్చి భీష్ముడిని
దుర్యోధనుడు నిలదీశాడు. తాత ఎందుకు చూస్తూ ఊరుకుంటావు అని చెప్పేసి, నీకు పౌరుషం లేదా అని ఆయన రెచ్చగొడుతుంటారు. తన వల్ల కానప్పుడల్లా ఇదిగో వెళ్ళి తాత మీద పక్క వాళ్ళ మీద పడి ఏడవడం అంటే ఇదే. అప్పుడు భీష్ముడు కూడా అందుకు నీకు ముందే చెప్పా కదా, భీమసేనుడికి నీ తమ్ముల్లో ఎవరు ఎదురుపడినా సరే వారిని కాపాడడం ఎవ్వరి వల్ల కాదు అని చెప్పేసని. తర్వాత భీమసేనుడు తన నిశితమైనటువంటి శరములతో గజములను నేల కూలుస్తూ పోయాడు. ఆ రోజు యుద్ధంలో మిగిలిన కౌరవ కుమారులు కుండభేది, అనాదృశ్యుడు, కనకధ్వజుడు, విరావి, సుబాహుడు, దీర్ఘబాహుడు, దీర్ఘలోచనుడు కూడా భీముడి చేతిలో మరణించాడు. 9వ రోజు నాడు కౌరవులు సర్వతోభద్ర వ్యూహాన్ని వాళ్ళు సైన్యాన్ని నిలిపారన్నమాట. ఆ రోజు కూడా సంకులమైన సమరం జరిగింది. 10వ రోజు నాడు ఆ రోజు కూడా సంకులమైనటువంటి సమరం జరిగింది. ఆ తర్వాత 10వ రోజు నాడు భీమార్జునులు కౌరవులను ఊచకొత్త కోసేయడం ప్రారంభించారు. 10వ రోజు నాడు కూడా ఇంకా దానికి ముందు రోజు నాడే ఇంకా భీష్ముడు ఉంటే మన వల్ల కావట్లేదని చెప్పేసి పాండవులంతా కూడా కృష్ణుని సలహా మేరకు ఆయన్నే ఆశ్రయించారు. తాత మాకు ఇక విజయం ప్రాప్తించదా అని చెప్పేసి ఆ ముందు రోజు రాత్రి వెళ్ళి కలిస్తే, అవును నాయన నా వల్ల మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి శిఖండిని తీసుకురండి, స్త్రీగా పుట్టి తర్వాత మధ్యలో దైవవశాత్తు పురుషుడైనటువంటి వారిని చూస్తే నేను కూడా ఇంకా ధనుసుని విడిచిపెడతాను అని చెప్పేసి అంటే ఇంకా ఆ రోజు నాడు 10వ రోజు నాడు తీసుకొచ్చారు అనమాట. ఎవరిని? శిఖండిని తీసుకొచ్చారు. 10వ రోజు నాడు కూడా సంకులమైనటువంటి సమరం జరిగింది. మళ్ళీ భీమ దుర్యోధనుల మధ్య జరిగింది. ఆనాటి యుద్ధంలో ఇంకా భీష్ముడు అనుకున్న విధంగానే శరీరం అంతా కూడా అలిసిపోయి ఇంకా ఇంతటి అధర్మంగా ఇంతమందిని చంపడం ఎంతవరకు సమంజసం, తాను కూడా అధర్మం వైపే ఉన్నాను కదా అని ఇంకా ఆయన మృత్యువుని అంగీకరించి ఆయన అంపశయ మీద అంటే అర్జునుడు కొట్టినటువంటి బాణాలకి అంగీకరించి ఆయన అంపశయ మీద పడ్డారు. ఆ విధంగా 10వ రోజు నాటి యుద్ధం కూడా ముగిసింది. ఇంకా భీష్ముడు ఓటమిని అంగీకరించాక అంపశయ మీద పడుకున్నాక 11వ రోజు నాడు ద్రోణాచార్యుడికి సర్వసైన్యాధిపతి పదవిలో పట్టాభిషేకం చేశాడు దుర్యోధనుడు. దుర్యోధనుడికి ద్రోణాచార్యుల వారు ముందే ప్రమాణం చేశారన్నమాట. ధర్మరాజుని పట్టి బంధించి నీకు అప్పచెప్తాను, నీకు ప్రీతి కలిగేటట్టు చేస్తాను అని. అది విని ఆ మాటలు విని దుర్యోధనుడు పొంగిపోయాడు. ఈ విషయం ఇటువైపు పాండవ సైన్యంలో కూడా వీళ్ళ గూఢచారుల ద్వారా విషయం తెలిసింది. కానీ వీళ్ళు కూడా అందుకు తగ్గట్టుగా అప్రమత్తంగా ఉండటం ప్రారంభించారు. 11వ రోజు నాటి యుద్ధంలో పాండవులు క్రౌంచ వ్యూహాన్ని పన్నారు. శల్యుడు అభిమన్యుడి మీదకి యుద్ధానికి వెళ్తే భీముడు తనతో యుద్ధం చేయమని చెప్పి రెచ్చగొట్టి భీముడు శల్యుడు ఒకరితో ఒకరు గదాఘాతాలతోటి గాయాలు చేసుకొని ఇద్దరు కూడా సంకులమైనటువంటి సమరాన్ని ప్రారంభించారు. సంకులమైనటువంటి సమరం చేసుకొని ఇద్దరు విధంగా మూర్ఛపోయారు. కాబట్టి ఈ విధంగా 11వ రోజు నాడు యుద్ధం జరిగింది. 12వ రోజు నాడు ద్రోణుడు గరుడ వ్యూహాన్ని పన్నాడు. ఆ రోజు ద్రోణుడు పాండవ సైన్యాన్ని అంతా చీల్చి చెండాడుతుంటే భీముడిని ముందర పెట్టుకొని యుద్ధానికి వచ్చారు. అంటే అప్పటికే ఏమైందంటే వీళ్ళు సంసప్తకులు త్రిగర్త దేశాధిపతులు కూడా కృష్ణార్జునుల్ని రెచ్చగొట్టి వాళ్ళు వేరే వైపు తీసుకువెళ్ళారు యుద్ధానికి. ఎందుకంటే యుద్ధానికి రమ్మని రెచ్చగొడుతూ ఉంటే ఇంకా యుద్ధాన్ని కాదు అని చెప్పి ఇటువైపు చేయడం అనేటువంటిది క్షాత్రధర్మం కాదు. కనుక వాళ్ళు కృష్ణార్జునులు అటువైపు వెళ్తే ఇప్పుడు భీముడిని ముందర పెట్టుకొని వీళ్ళు బయలుదేరారు. ఆ రోజు భీముడు వంగదేశాధీశుడిని ఒక్క బాణంతోనే చంపివేశారు. 12వ రోజు యుద్ధంలో భీముడు బాహ్లికునిపై క్రూర బాణాలను ప్రయోగించాడు. బాహ్లికుడు కూడా దుర్యోధనుడు, కర్ణుడు, ద్రోణుడు, అశ్వత్థామతోటి భీమునిపై శరవర్షం కురిపించాడు. అది చూసి భీముడికి సాయంగా ధర్మరాజు సాత్యకిని, అభిమన్యుని, నకుల సహదేవులను పంపిస్తే ఆ రోజు సంకులమైనటువంటి సమరం జరిగింది అందరి మధ్య కూడా. తర్వాత భీముడు రథం దిగి కర్ణుడి సైనికులు 10,000 మందిని సంహరించాడు. ఆ విధంగా 12వ రోజు నాడు కూడా భీముడు స్వైర విహారం చేశాడు. 13వ రోజు నాడు ద్రోణుడు పద్మవ్యూహాన్ని పన్నాడు. ఇంకా పద్మవ్యూహాన్ని ఛేదించడం అనేటువంటిది ఎవరికి సాధ్యం కానటువంటిది. పద్మవ్యూహాన్ని భేదించాలంటే అటు కృష్ణుడి వల్ల అవుతుంది, అభిమన్యుడి వల్ల అవుతుంది, కృష్ణుడు, అర్జునుడు, ప్రద్యుమ్నుడు, కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడి వల్ల అవుతుంది, లేదా అభిమన్యుడి వల్ల అవుతుంది. మిగతా ముగ్గురికి అందులోకి వెళ్ళడము బయటికి రావడము తెలుసు, కానీ అభిమన్యుడికి అందులోకి లోపలికి వెళ్ళడమే తెలుసు, కానీ బయటకు వచ్చే మార్గం తెలియదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే పద్మవ్యూహాన్ని వేధించి పద్మవ్యూహాన్ని అక్కడ రచించి వాళ్ళు అటువైపు నుంచి కూడా
తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నారు పాండవ సైన్యం మీద. ఇంకా అది తప్పక ఇంకా వేరే దారి లేదు. ఎందుకంటే అది లోపలికి వెళ్ళందే ఇటువైపు వాళ్ళు అక్కడి నుంచి ఆ పద్మవ్యూహం నుంచే వీళ్ళు ఇక్కడ ఇటువైపు పాండవ సైన్యానికి నష్టం చేస్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో యుధిష్ఠిరుడు వచ్చి అభిమన్యుని అడిగారు, నాయన అభిమన్యు, నీకు తెలుసు కదా ఈ పద్మవ్యూహాన్ని ఎలా భేదించాలో, నువ్వు వెళ్ళి దీన్ని భేదించగలవా అనేసి నిన్ను అడగకూడదు కానీ భేదించగలవా, ఇంతకు మించి మరో మార్గం లేదు అంటే, అయ్యో పెదనాన్నగారు ఎంతకంటేనా అని చెప్పేసి అభిమన్యుడు పరమహర్షాన్ని ప్రకటించాడు. కానీ నాకు భేదించడం మాత్రమే వచ్చు, తిరిగి బయటికి రావడం రాదు అంటే, నీకేం పర్వాలేదు, మేము నీ వెనకాలే ఉంటాము, నిన్ను మేము కాపాడుకుంటాను నాయన అని చెప్పేసి యుధిష్ఠిరుడు, భీముడు ఇద్దరు అలాగే నకుల సహదేవులు మాటిస్తే తప్పకుండా అని చెప్పేసి అని ఈయన వెంటనే ఛేదించి లోపలికి వెళ్ళానమాట. వీళ్ళు కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఆయన వెళుతూనే ఆయన అందరి మీద కూడా కౌరవ సైన్యం మీద అభిమన్యుడు విరుచుకుపడ్డాడు. అభిమన్యుడికి సాయంగా వీళ్ళు వెళదాం అనుకుంటుంటే మొదటి దశలోనే ఎవ్వరూ ఊహించని విధంగా సైంధవుడు అడ్డుపడ్డాడు. సైంధవుడు నిజానికి తక్కువ వీరుడు. భీముడు, యుధిష్ఠిరుడు, భీముడు, నకుల సహదేవులు తలుచుకుంటే అసలు క్షణంలో చిత్తు చేయగలరు. కానీ ఆ రోజు నాడు అసలు భీముడు ఎవరి వల్ల కావట్లేదు సైంధవుడిని ఎదుర్కోవడం అనేది. సైంధవుడు కూడా వీళ్ళందరినీ కూడా ఎన్నిసార్లు లోపలికి వెళదామని చూసినప్పటికీ అన్నిసార్లు కూడా ఆయన ఉద్ధతికి తట్టుకోలేక వీళ్ళు ఓడిపోతున్నారు. ఇదేంటి ఈ విధంగా జరుగుతోందని చెప్పేసి వీళ్ళు ఆశ్చర్యపోయినప్పటికీ ఇంతకు మించి లోపలికి వెళ్ళేందుకు అవకాశం లేకుండా సైంధవుడు అడ్డుపడిపోయాడు, అసలు దారుణంగా అడ్డుపడిపోయాడు. కాబట్టి 13వ రోజంతా కూడా అసలు కురు సైన్యంలోకి వెళ్ళడం కానీ అవకాశం లేకపోయింది. అక్కడ లోపల అనుకున్న విధంగానే పాపం అభిమన్యుడు మొదట చాలా స్వైర విహారం చేసి ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తే ఇంకా వీళ్ళు కూడా భయపడుతూ చివరికి అంతా కలిసి మూకమ్మడి దాడి చేసి అభిమన్యుడిని నిహతుని చేశారు. అందరూ కలిసి ఒక్కసారిగా 6 మహారథులు కలిసి మీద పడి ఒక్కసారిగా పిల్లవాడిని చంపివేశారు అతి దారుణంగా. ఆ రోజంతా కూడా 13వ రోజు నాడు అంతా కూడా విషాద ఛాయలో మిగిలిపోయింది పాండవ సైన్యం. అర్జునుడు, అది మనం తర్వాత వీడియోలో చెప్పుకుందామండి అర్జునుడి గురించి చెప్పుకున్నప్పుడు. ఇప్పుడు దీనికి ప్రతీకారంగా 14వ రోజు నాడు పాండవ సైన్యం కూడా దానికి తగిన ప్రతీకారం చేసింది. అటువైపు అర్జునుడు ఎలాగైనా సరే ఆ రోజు నేను సైంధవుడిని వధించి తీరుతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడ భీముడు కూడా అనితర సాధ్యమైనటువంటి పౌరుషాన్ని ఈయన ప్రదర్శించారు. వెళ్తూనే ఆయన అలంబసుడు అనే రాక్షసుడిని ఎదుర్కొన్నారు. మొదటగా మూర్ఛెల్లిన అలంబసుడితో యుద్ధం చేస్తూ ఆయన కూడా యుద్ధం చేస్తూ మూర్ఛపోయినప్పటికీ వెంటనే తేరుకొని అలంబసుడి శరీరం మొత్తం కూడా బాణాలతో కొట్టారనమాట. అలంబసుడేమో బకాసురుడి కొడుకు. అతను ఈ విధంగా అన్నమాట భీముడితో, నా తండ్రిని చంపినప్పుడు, బకాసురుడిని చంపినప్పుడు నేను లేను, ఇప్పుడు నీ మీద నా ప్రతాపం చూపిస్తా అని చెప్పేసి అని అని అంటూ ఆయన విరుచుకుపడితే భీముడు బ్రహ్మాస్త్రం వేసి అలంబసుడిని తరిమి కొట్టాడు. ధర్మరాజుకు రక్షణగా సాత్యకి ఉంటే సాత్యకి సాయంగా భీమ, నకుల సహదేవులు వచ్చారనమాట. అర్జునుడి ఫోకస్ అంతా ఆ రోజు ఎలాగైనా సరే సైంధవుడిని సంహరించాలనుంది. ఆ రోజు నాటి యుద్ధంలో కూడా ఈయన శకట వ్యూహాన్ని పన్నాడు ద్రోణాచార్యుడు. తర్వాత భీముడు కోపించి విందాను విందుల్ని సుశర్మని ఆయన చంపివేశారు. ద్రోణుడు అడ్డుపడితే భీముడు తన గదను విసిరేయనమాట. అది ఎవరి మీదకి వస్తుందా అని భీముడు గద విసిరినప్పుడల్లా కౌరవ వీరులందరూ పారిపోతూ ఉంటారు. ఆ గద ద్రోణుడి రథాన్ని నుగ్గు చేసింది. ఆయన మరొక రథాన్ని పూంచుకొని వస్తే భీముడి మీదకి వస్తే బాణవర్షం కురిపిస్తూ వాటి మధ్యలో నడుచుకుంటా ద్రోణుడు వేసే బాణాలన్నింటినీ వర్షమే కురిపిస్తుంటే వాటి మధ్యలో నడుచుకుంటూ వచ్చి ఆ రథాన్ని కూడా చేతులతో ఎత్తి దాన్ని విసిరిగొట్టి దాన్ని నుగ్గు చేశాడు. అంతటి అరివీర భయంకరుడు భీమసేనుడు. మళ్ళీ ఆ తర్వాత కర్ణుడు, భీముడు ఈసారి తలబడ్డారు. కర్ణుడు 20 బాణాలు వేస్తే భీముడు వాటన్నిటిని త్రుంచి కర్ణుడి కేతనాన్ని విరిచి అంటే పతాకాన్ని విరిచి విల్లు విరగొట్టాడు. కర్ణుడు వృషసేనుడి రథం ఎక్కి పారిపోయాడు. మళ్ళీ ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళ ఇద్దరు తలపడ్డారు. ఈసారి భీముడి తలపై కర్ణుడు 30 బాణాలు సంధిస్తే భీముడు రథసారథిని చంపి కర్ణుడి శరీరం అంతా కూడా బాణాలు గుప్పించారనమాట. కర్ణునికి సాయంగా కౌరవ కుమారుడు దుర్ముఖుడు వస్తే అతన్ని పక్క కర్ణుడితో యుద్ధం చేస్తూనే మరో పక్క దుర్ముఖుడిని చంపివేశారు. ఆ తర్వాత దుర్యోధనుడి సోదరులు చిత్రుడు, విచిత్రుడు, చారుచిత్రుడు, చిత్రధ్వజుడు, చిత్రాయుధుడు, చిత్రకర్ముడు మొదలైన వారిని దుర్యోధనుడు పంపితే వారందరి శిరస్సుల్ని భీముడు నరికివేశాడు. తర్వాత కర్ణుడు మరలా యుద్ధానికి వచ్చాడు.
మరలా అతనితో పాటు యుద్ధం చేసి అతనితో పాటు దుర్యోధనుని మరికొంతమంది సోదరులు శత్రుంజయుడు, శత్రుసహుడు, సుదేహుడు, మదనుడు, ద్రుముడు, చిత్రబాహుడు, వికర్ణుడు మొదలైన వారిని కర్ణుడికి రక్షణగా పంపిస్తే భీముడి మీద వాళ్ళంతా కలిసి భీముడి మీద శరవర్షం కురిపిస్తుంటే భీముడు పట్టరాని కోపంతో మీ కౌరవ కుమారులందరినీ కూడా యమసదనానికి పంపించారు అనమాట. భీముని పరాక్రమానికి ఆ రోజు 14వ రోజు నాడు అడ్డే లేకుండా పోయింది. కర్ణుడు మాత్రమే ఎదురుగా ఉన్నాడు. కర్ణుడు నుదుటి మీద వరుసగా బాణాలను నాటాడు భీమసేనుడు. కర్ణుడు కూడా దానికి ఏమాత్రం తీసుకోకుండా శరపరంపరను కురిపించాడు. అప్పుడు మాత్రం భీముడు కర్ణుడి ధాటికి తట్టుకోలేక శవాల గుట్ట మధ్యలో దాక్కొనవలసిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక్కోసారి చూడండి, ఒక్కోసారి ఒకళ్ళు ఎక్కువైతే ఇంకొకళ్ళు తక్కువ అవుతుంటారు. అది ఎవరు చెప్పలేరు. ఒక్కోసారి ఎవరి స్థితి ఎక్కువగా ఉంటుంది, ఎవరి స్థితి తక్కువగా ఉంటుందని చెప్పడం కష్టం. కానీ ఇంతకుముందు ఇన్నిసార్లు ఓడించారా? భీముడు ఒక్క మాట అనలేదు. పిరికి పందా అని కానీ నోటికి వచ్చినట్టు వదరుతావు వాగుతావు అని చెప్పేసి అని అనలేదు. కానీ ఒక్కసారి భీముడిని కర్ణుడు ఓడించగానే ఓ తిండిపోతా, నీకు ఇక్కడేం పని, వెళ్ళు, ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి అని నోటికి వచ్చినట్టు అని భీముడిని అవమానించారు. భీముడిని అవమానిస్తే అప్పుడు ఆ క్షణం భీముడు తట్టుకోలేక అక్కడ అవమాన భారంతో ఆయన వెళ్తుంటే అది చూసి అర్జునుడు తన అన్న మనసుకి ఊరటనివ్వాలని చెప్పేసి కర్ణుడితో తలపడ్డాడు. ఆ తర్వాత సాత్యకి భీముడు వెంట ఉండగా ఇంకా సాయం సంధ్య సమయం అయిపోయింది. పరమలౌక్యంగా కృష్ణ పరమాత్మ సూర్యమండలాన్ని కప్పివేస్తే సైంధవుణ్ణి బయటికి రప్పించి భీముడు సాత్యకి సహాయం చేస్తుండగా సైంధవుణ్ణి అర్జునుడు చంపేశారు అనమాట. అది మనం అర్జునుడి గురించిన వీడియో చేసుకున్నప్పుడు చెప్పుకుందామండి. ఆ తర్వాత ధృతరాష్ట్ర కుమారులు దుర్మధుడు, దుష్కర్ణుడు భీమసేనుని ఎదుర్కొంటే వారిని కూడా తన కాళ్లతో చేతులతో మద్దించి మాంసపు ముద్దల్ని చేశారు. ఆ సాయంత్రం సమయానికి అటు భీముడికి బాహ్లికుడికి యుద్ధం జరిగింది. భీముడి మీదకి బాహ్లికుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తే భీముడు మూర్ఛిల్లిన వెంటనే తేరుకొని ముద్గర అనే ఆయుధంతో కొట్టి బాహ్లికుడి తల పగిలిపోయేలా చేశాడనమాట. దుర్యోధనుని తమ్ముళ్ళు ఇంకో 10 మందిని భీముడితో తలపడమని పంపిస్తే 10 బాణాలతోటి కూడా వారందరినీ చంపివేశారు. ఆ తర్వాత కర్ణుడి తమ్ముడు వృకధరుడు భీముడి మీదకు వస్తే ఒక్క దెబ్బతో వృకధరుణ్ణి భీముడు సంహరించారు. ఆ తర్వాత త్రిగర్త, బాహ్లిక, అసురసేన, మాళవ, వసాతి సేనలు ఒక్కసారిగా భీముడిని చుట్టుముడితే వారందరినీ కూడా భీమసేనుడు వారి పట్ల కూడా భీకరమైనటువంటి యుద్ధాన్ని ఆయన ప్రదర్శించారు. సైంధవుడు మరణంతో కొంత వేద అంటే ఆ రోజు యుద్ధం అయిపోయింది. 15వ రోజు నాడు సైంధవుడు మరణంతో కలిగిన వ్యధా కోపంతో పాండవుల మీద విరుచుకుపడ్డాడు దుర్యోధనుడు. 15వ రోజు నాడు భానుమంతుని కుమారుడు భీమసేనుని మీదకి యుద్ధానికి వస్తే అతని మీద శరవర్షం కురిపించి భానుమంతుని కుమారుని తన్ని ఎముకలన్నింటినీ కూడా విరిచివేశారు అనమాట. ఆ తర్వాత కళింగ రాజకుమారుని సోదరులు ధ్రువుడు, జయరాధుడు భీముని మీదకు విరుచుకుపడ్డారు. భీముడు ధ్రువుని రథంలోకి దూరి అతడిని పిడికిలతో కొట్టి చంపివేశాడు. జయరాధుని రథం ఎక్కి అతడిని సారథితో సహా తుదముట్టించనమాట. ఆ విధంగా నడుస్తుంది. తరువాత ఆ 15వ రోజు నాటి యుద్ధంలో భీముడు అంబష్ట, శిబి, వంగదేశ సైన్యాలను తుదముట్టించాడు. భీమ దుర్యోధనుల మధ్య ఆ రోజు కూడా సంకులమైనటువంటి సమరం జరిగింది. ఆ తర్వాత ద్రోణాచార్యుడిని కూడా తెలివిగా తుదముట్టించాక అంటే ద్రోణాచార్యుడితోటి అశ్వత్థామ హతః కుంజరహ అని యుధిష్ఠిరుడి చేత కృష్ణ పరమాత్మ చెప్పించాడు. కృష్ణ పరమాత్మ తర్వాత చెప్పించాక ఆయన కూడా ఇంకా దేవతలందరూ కూడా ఆయన్ని వేడుకున్నారు. అయ్యా ఇంకా చాలు, ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇంకా మీరు రావాల్సిన ఆ సమయం ఆసన్నమైంది అంటే ఆయన యోగ స్థితిలో కూర్చొని తన ప్రాణములన్నీ కూడా పైన శిరఃభాగం నుంచి ఆయన విడిచిపెట్టనమాట. అవతల వైపు దృష్టద్యుమ్నుడు వస్తున్నారని తెలిసి కూడా ఇంకా ఆయన యుద్ధం మీద నిరాసక్తతను ప్రదర్శించారు. ఆయన ఆ తర్వాత ప్రాణాలన్నీ విడిచిపెట్టాకే దృష్టద్యుమ్నుడు ఆయన తలను నరికివేశాడు. కానీ ఆ చర్యని అక్కడ ఉన్నటువంటి సాత్యకి, అర్జునులు వీళ్ళంతా కూడా అసహించుకున్నారు. ఈ విధంగా చేయొచ్చా అని చెప్పేసి తూలనాడారు దృష్టద్యుమ్నుని.
తర్వాత ద్రోణాచార్యుడి మరణం వార్త తెలుసుకున్నటువంటి అశ్వత్థామ అప్పటి నుంచి కూడా ఇక పాండవుల పైన కక్ష పూనాడు. మళ్ళీ సమరశంఖం పూరించి తలపడ్డారన్నమాట. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ధ్యానించి విల్లు సంధించాడు. పాండవులపై నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తే అది చూసి కృష్ణ పరమాత్మ, ఓ సైనికులారా, పాండవ వీరులారా, మీరంతా భయపడకండి, ముందు మీరంతా మీ వాహనములను రథములను దిగి ఆయుధాలను కింద పడేవేయమని చెప్పారన్నమాట. నారాయణాస్త్రానికి ఇదే విరుగుడు. నేల మీద నిల్చున్న వాళ్ళకి ఆయుధం లేని వాళ్ళని సంహరించదు. దీనికి ఇంతకుమించి వేరే ఉపసంహారం లేదు అంటే ఆ మిగతా వాళ్ళందరూ అలాగే చేసిన భీముడు మాత్రం ఆగండి, ఎందుకు అలా చేస్తున్నారు, మనం వీరోచితంగా పోరాడదామని చెప్పేసి ఎలుగెత్తి చెప్పారన్నమాట. అయినా సరే మిగతా వాళ్ళు వినిపించుకోకుండా రథాలు దిగి ఆయుధాలను కింద పెట్టారు. అప్పుడు అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని భీముడి మీదకు మళ్లించారు. భీముడు కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా వారుణాస్త్రాన్ని ప్రయోగించారు. దానివల్ల నారాయణాస్త్ర ప్రభావం కొంత తగ్గింది. అయితే అశ్వత్థామ దాని శక్తిని పెంచారు. ఇక కృష్ణార్జునులు బలవంతంగా భీముని చేతిలో ఆయుధాలను లాగేసుకొని ఆయన్ని బతిమలాడి రథం నుంచి ఒక్కసారిగా కిందకు దూకేట్టుగా చేశారన్నమాట. ఆ విధంగా భీమసేనుడిని రక్షించుకున్నారు వాళ్ళు. తర్వాత ధర్మరాజు తన సేనలతో భీముడికి సాయంగా వచ్చి కురుసేనలను చీల్చి చెండాడడం మొదలెట్టారు. భీముడు ఆ రోజు అంబష్ట, సిబి, వంగ దేశ సైన్యాలను తుదముట్టించాడు. ఆ తర్వాత మళ్ళీ కూడా వాళ్ళంతా కూడా యుద్ధం చేసుకున్నారు. ఈ విధంగా 15వ రోజు నాటి యుద్ధం జరిగింది. 16వ రోజు నాడు ఇప్పుడు కర్ణుడు సర్వసైన్యాధ్యక్షుడు కౌరవుల తరఫున. అర్జునుడు తన సేనలను అర్ధచంద్రాకార వ్యూహంలో నిలిపాడు. భీమసేనుడు తన గజవాహనం మీద విహరిస్తుంటే దాని కింద పడి కౌరవ వీరులు మరణించడం మొదలెట్టారు. ఇంతలో కులూత దేశపు రాజు క్షేమధూర్తి ఏనుగు మీద వచ్చి భీమసేనుడిని ఎదుర్కొన్నారు. భీమసేనుడు క్షేమధూర్తిని ఆ ఏనుగును గదతో ఒకే దెబ్బతో కొట్టి పడగొట్టారన్నమాట. క్షేమధూర్తి తల పగలగొట్టి ఆయన్ని చంపివేశారు. తర్వాత భీమసేనుడు అశ్వత్థామ యుద్ధం చేసుకున్నారు. ఒకరిపై ఒకరు శరవర్షం కురిపించుకొని ఒకరి సారథిని మరొకరు చంపివేశారు. ఆ విధంగా 16వ రోజు నాడు కూడా సంకులమైనటువంటి సమరం జరిగింది. 17వ రోజు నాడు దుర్యోధనుడు భీముడిని తన గజ సైన్యంతో ఎదుర్కొన్నాడు. భీముని దాటికి గజములు కూలుతున్నాయి, హయములు ప్రాణాలు విడుస్తున్నాయి అన్నమాట. కర్ణుని కుమారులు సుషేణుడు, సత్యసేనుడు యుద్ధానికి వస్తే భీముని చేతిలో సత్యసేనుడు ప్రాణాలు విడిచారన్నమాట. కర్ణుడి కుమారులు సుషేణుడు, సత్యసేనుడు వస్తే సత్యసేనుడు ప్రాణాలు విడిచాడు భీముడి చేతులు. ఆ తర్వాత వికటుడు, సముడు, గ్రాధుడు, నందుడు, ఉపనందుడు మొదలైనటువంటి కురుకుమారులు బల్లంతో వాళ్ళందరినీ కూడా కురుకుమారులను బల్లంతో హతమార్చాడు భీమసేనుడు. తర్వాత 600 మంది గాంధార సైన్యం అంతా కూడా భీమసేనుడిని చుట్టుముడితే వారందరినీ ఈయనొక్కడే కూడా హతమార్చారు. అంతటి అరివీర భయంకరుడు భీమసేనుడు. తర్వాత భీముడు తలబడుతున్న నిషాదరాజుని ఒక బాణంతో అతని తలను, అతని ఏనుగు తలను కూడా నరికివేశాడు. కురుసేనలన్నింటినీ కూడా చంపివేశారు. ఆ రోజు శకుని భీమునితో తలపడితే భీముడు కూడా శకునితో భయంకరంగా పోరాడాడు. తర్వాత ఇంకా చివరికి దుశ్శాసనుడే ఎదురుపడ్డాడు. భీముడు పౌరుషంగా, ఓ దుశ్శాసన, నాటి కౌరవ సభలో నువ్వు చేసిన అకృత్యాలు, చేసిన అవమానపు మాటలు ఏదీ మర్చిపోలేదు. వడ్డీతో సహా ముట్ట చెప్పే సమయం ఆసన్నమైంది, అందుకే నువ్వు నా ఎదుట పడ్డావు అని చెప్పేసి ఆయనంటే దుశ్శాసనుడు మరింత కవ్వించాడు. ఓ భీమసేన, అప్పుడే మరిచావా? మేము మిమ్మల్ని లక్క ఇంట్లో తగలబెట్టాలని చూసాం. చిన్నప్పటి నుంచి నీకు విషాన్నం పెట్టాలని చూసాము, అన్నీ చేశాము. నీ అన్నతో జూదం వాడించి మిమ్మల్ని రాజ్యభ్రష్టుల్ని చేసి మిమ్మల్ని అడవులు పాలు చేశాం. దిక్కు ముక్కు లేని వారిలా విరటిని కలువులో తలదాచుకునేలా చేశాం. ఇంత చేసినా ఇంకా సిగ్గు లేకుండా వచ్చావా అంటూ నోటికొచ్చినట్టు వదరాడు దుశ్శాసనుడు. ఇంకా ఆ మాటలకు రోషావేశ భరితుడై భీముడు దుశ్శాసనుడి కేతనమును వింటిని విరిచి సారథిని చంపి భీముడు చేస్తే దుశ్శాసనుడికి కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా భీముడి విల్లుని విరిచి భీముడి సారథిని చంపాడు. భీముడు వెంటనే 50 బాణాలను చొప్పించాడు దుశ్శాసనుడి మీద. ఆ తర్వాత దుశ్శాసనుడు కూడా భీముడి రథాశ్వములను చంపి రథమును విరిచాడు. దుశ్శాసనుడు దగ్గర నుండి చూడంగానే ఇంకా ఆనాడు జరిగిన కురుసభలో జరిగిన అవమానాలన్నీ కూడా గుర్తుకు వచ్చాయి ఒక్కసారిగా. ఇంకా ఆయన ఏమాత్రం ఉపేక్షించదలుచుకోవద్దు, ఇంతకంటే మించి అవమానం ఉండదని చెప్పేసి భీముడు తన బలమంతా మూటగట్టుకొని
దుశ్శాసనుడి తల మీద ఇంకా అంటే దుశ్శాసనుడి రథంలోకి దూకి తల మీద బలంగా మోదాడు. ఆ దెబ్బకు దుశ్శాసనుడు రథం మించి కింద పడితే ఆయన మీదకే దూకాడు భీముడు. తన 2 చేతులు ఆ తర్వాత కూడా ఇంకెందుకంటే ఈరోజు దుశ్శాసనుడితో జరగబోయేటువంటి యుద్ధం పరమ భీకరమైన యుద్ధం. భీమసేనుడు ఎవరిని కూడా ఇంత దారుణంగా చంపలేదు, కానీ ఇంత చంపాడు అంటే దుశ్శాసనుడి ప్రవర్తన కూడా దానికి ఏమాత్రం తీసుకోకుండా ఉండదండి. ఇన్ని మాటలు అన్నాడు ఆనాడు, ఎంత అవమానించాడు. ఇప్పుడు అదే బాధతో బయటపడతాడు భీమసేనుడు కూడా. ఆ రోజు ఎన్ని మాటలు అన్నావురా, ద్రౌపదిని చీర పట్టుకొని బట్టలు ఉడదీయాలని చూస్తావా అని చెప్పేసి నానా మాటలు అంటూ దుశ్శాసనుడి శరీరాన్ని కాలుతో ఎగిరెగిరి దన్నాడు. ముందు ఒక 2 చేతులతో పైకెత్తి గిరగిర తిప్పి నేలకేసి బాడి ఆ తర్వాత కాలుతో ఎగిరెగిరి తన్నాడు. మెడ మీద మోకాలు పెట్టి అదిం పెట్టి, ఇదిగో ఈ రోజు నాడు నీ గుండెలు చీలుస్తాను, నీకు తోడుగా ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో అని చెప్పేసి ఆ గండ్ర గొడ్డలిని ముఖం మీద ఆడించాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుని నృసింహస్వామి చీల్చినట్టు దుశ్శాసనుడి గుండెల్లోకి తన గోళ్లను చొప్పించి భీమసేనుడు చీల్చి చెండాడాడు. ఆ రక్తం అంతా ఒక్కసారిగా వచ్చిందనమాట, మీద పడింది. వికటాట్టహాసం చేస్తూ పైకి లేచి, ఈ రోజుతో నా ప్రతిజ్ఞ నెరవేరింది కదరా అని చెప్పేసి ఆయన ఒక భీకరమైన నవ్వు అనమాట. అది చూసి ఇటువైపు తమ సైన్యాలు శత్రు సైన్యాలు 2 కూడా భయపడిపోయాయి భీముడి ఉద్ధతికి. ప్రళయకాల రుద్రుడే వచ్చారా అన్నట్టుగా అసలు ఈయన అసలు మనిషేనా, మనకు తెలిసిన భీమసేనుడేనా అని అందరూ భయపడిపోయారు. తర్వాత మళ్ళీ దగ్గరకు వచ్చి అడిగానమాట, ఓరి పశువా, నా మీద ఎందుకురా మీ అందరికి ఇంత కోపం? ఏం అపకారం చేశాను నేను మీకు? విషాన్నం పెట్టారు, నీళ్లలో తాళ్ళు కట్టి పడివేశారు, పాముల చేత కరిపించారు, లక్క ఇంట్లో ఉంచి దహించాలని చూశారు, అందరి ముందర ద్యూత సభలో మమ్మల్ని అవమానించి ద్రౌపదిని చెయ్యరాని విధంగా ఆవిడ్ని ఎన్ని మాటలు అన్నారా. ఆనాడు ఏమన్నావు? కురుసభలో ద్రౌపదికి తోటి నీకు భర్త లేరన్నావా? ద్రౌపదికి భర్త ఉన్నాడురా, నేనే ఆ భర్తని. కానీ మీ ద్రౌపదికి భర్త లేరని చెప్పి బాగావు కదా, ద్రౌపదికి భర్త ఉన్నాడు, కానీ మీ కౌరవుల భార్యలందరికీ ఇక భర్తలు లేకుండా నేను చూస్తాను. ద్రౌపది కన్నీళ్లకు ప్రతీకారంగా మీ భార్యలు భర్తల కోసం ఇక్కడి నుంచి విలపిస్తారు, చూస్తూ ఉండు అని చెప్పి ఇదే విధంగా దుర్యోధనుడు తొడలు కూడా బద్దలు కొట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను అని చెప్పి దుశ్శాసనుడిని తుదముట్టించారు భీమసేనుడు. ఆ తర్వాత అడ్డు వచ్చినటువంటి ధృతరాష్ట్ర కుమారులు కవచి, నిషంగి, పాసి, దండధారుడు, ధనుర్ధరుడు, అలోపుడు, సహుడు, వాతువేగుడు, షండు, సువర్చనుడు భీమసేనుడిని ఎదుర్కొంటే భీముడు 10 భల్ల బాణంతోటి వారందరి తలల్ని తుంచివేశాడు. కర్ణుడు ఆ భీముడి స్వైర విహారం చూసి కర్ణుడు దిక్కుతోచక అలా గుడ్లు మెటకరించి చూస్తూ ఉండిపోయాడు. సరే 17వ రోజు నాడు అటువైపు అర్జునుడు కూడా వీర విక్రమాలతోటి కర్ణుడిని నరికి వేశాడు అనమాట, కర్ణుడిని సంహరించారు. 18వ రోజు నాడు శల్యుడి యుధిష్ఠిరుడి చేతిలో మరణిస్తే మిగతా సైన్యం అంతా కూడా ఒక్కొక్కళ్ళుగా మరణించారు. ఇంకా చిట్ట చివరిలో తనకంటే ఎవరు లేకపోతే దుర్యోధనుడు వెళ్ళి అక్కడికి దూరంగా పారిపోయి ఒక మడుగులో దాక్కుంటే అతన్ని రెచ్చగొట్టి బయటకు రప్పించి ఆ తర్వాత మాల ఎవరిని ఎదుర్కొని యుధిష్ఠిరుడు అంటే కృష్ణుడు లౌక్యంగా తప్పించి భీమ దుర్యోధనుల మధ్య సంకుల సమరం జరిగేట్టు చూశారు. భీముడు తాను చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసుకొని ఆ యుద్ధంలో దుర్యోధనుడి తొడల్నే విరగొట్టేశాడు. అప్పుడే కాకపోతే అదే సమయానికి అటుగా వచ్చిన తీర్థయాత్ర అంతా ముగించుకొని ఆ రోజే వచ్చినటువంటి బలరాముడు భీమ దుర్యోధనుల మధ్య ఈ విధంగా సమరం జరగడం చూసి భీముడు దుర్యోధనుడి తొడలు విరగొట్టడం చూసి ఇది అధర్మం అని చెప్పేసి ఆయన శపించాలని చూశారు. అధర్మం అని చెప్పేసి అంటే అప్పుడు కృష్ణుడు అనమాట, అన్నయ్య ఏది అధర్మమో, దుర్యోధనుడు మొదటి నుంచి చేసింది ధర్మమా? ఆనాడు ద్రౌపదీదేవిని ఎంత అవమానించారు, అయినా సరే ఇన్నాళ్ళ నుంచి ఓర్చుకున్నాడే, ఇప్పుడు కాదు ఇప్పుడు తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. నిండు సభలో పంచ పైకెత్తి తొడలు చూపిస్తూ ద్రౌపదిని వచ్చి కూర్చోమన్నాడే, అది ధర్మమా? అటువంటి సిగ్గుతో చేసినటువంటి సిగ్గు లేకుండా చేసినటువంటి ఆ చర్యని ఒక భర్తగా ప్రతిఘటించడం అధర్మమా చెప్పు? భీముడు తనకు ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. అంతేకాకుండా మైత్రేయ మహర్షి శాపం కూడా ఉంది దుర్యోధనుడికి. నీతి చెప్పడానికి ధర్మం చెప్పడానికి వచ్చినటువంటి మహర్షి చెప్తున్నా సరే మంచి చెప్తున్నా సరే వినకుండా తొడల మీద కొట్టుకుంటూ కూర్చున్నాడు. మైత్రేయ మహర్షి శాపం ఉంది, ఆ తొడలు రేపు యుద్ధరంగంలో విరిగిపోగలవు, జాగ్రత్త, భీముడు ఊరుకోడు అని చెప్పేసి ఆయన చెప్పించారు. మరి మహర్షి మాటలు ఊరికే పోవు కదా అన్నయ్య అని చెప్పేసి అంటే
ఆ కృష్ణాను వెన్నైనా చెప్పు, కానీ భీముడికి అపవాదం ఉండిపోతుందని ఆయన శపించాడు. ఇంత యుద్ధం చేసినప్పటికీ తన గురువైన బలరాముడు ఈ విధంగా శపిస్తే భీముడు ఒక్క మాట అనలేదు, ఊరుకుండిపోయారు. అంటే అన్ని వేళల్లో ఆయన అనవసరమైన మాటలు మాట్లాడడం అనేది భీమసేనుడి దగ్గర ఉండదు. అవసరమైనప్పుడు ఇంక పెద్దలైన వాళ్ళు వచ్చి ఒక మాట అంటే ఆ క్షణం ఊరుకున్నారు. కానీ ఇటువైపు తన భర్తగా తాను చేసినటువంటి ప్రతిజ్ఞ చెల్లించుకున్నాడు. కౌరవ వీరులందరినీ కూడా తుదముట్టించారు. చిన్నప్పటి నుంచి ఎన్ని అవమానాలు చేశారు. తన మీదనే అసలు కక్ష అంతా కూడా భీముడి మీదనే, ధృతరాష్ట్ర కుమారులందరికీ కూడా. కానీ ఈ రోజుతోటి అదంతా కూడా ముగిసిపోయి భీముడు తన చేసిన ప్రతిజ్ఞలన్నీ కూడా నెరవేర్చుకున్నాడు. ఆ తర్వాత అందరూ కూడా యుద్ధం అంతా కూడా ముగిశాక అనుకోకుండా అశ్వత్థామ ఉప పాండవులందరినీ సంహరిస్తే కృష్ణార్జునులు వెళ్ళి అశ్వత్థామను పట్టి తీసుకువచ్చి ఆయన తల మీద ఉన్నటువంటి మణిని తీసివేసుకున్నారు. ఇతన్ని చంపివేద్దామని చెప్పేసి అంటే వద్దు, గురుపుత్రుడు ఆయన్ని బతికించండి అని చెప్పేసి అని ద్రౌపదీదేవి ప్రార్థించింది. ఈవిడ వెర్రేది ఇలాగే మాట్లాడుతుందని చెప్పేసి అని భీముడు బాధపడి ఊరుకున్నాడు అనమాట. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి కూడా జరిగినటువంటి ఇటువైపు యుద్ధరంగం వైపుకి వచ్చారు. గాంధారిని చూసి గాంధారి ధృతరాష్ట్రులు వచ్చారన్నమాట. ధృతరాష్ట్రుడికి కూడా భీముడి మీదనే పగ అంతా ఉంది. వీళ్ళంతా వెళ్ళి ఆయనకు నమస్కారం చేయడానికి వెళ్తే ధర్మరాజు పేరు చెప్పంగానే కోపం వచ్చింది. అయినా సరే తమాయించుకున్నాను. భీమార్జున నకుల సహదేవులు వచ్చారు అంటే భీముడు వచ్చాడా అని చెప్పేసి ఏది అని చెప్పేసి అని దగ్గరకు తీసుకోవాలని చూస్తాను. కృష్ణుడు అది గ్రహించి భీముడిని ఆపి అక్కడ అటువంటి ఒక ఉక్కు భీముడిని అక్కడ ముందు నిలిపానమాట. ఉక్కు భీముడిని నిలిపితే ఆ భీముడిని దగ్గరకు తీసుకొని నుగ్గు అయ్యే విధంగా ఉక్కు భీముడిని కౌగిల్లో బంధించాడు. ఉక్కు భీముడిని కౌగిల్లో బంధించి అతను నుగ్గు అయిపోగానే అయ్యో భీముడినే చంపేశానే అన్నట్టుగా అప్పుడు ఏడ్చాడు. కృష్ణుడు నువ్వు చంపింది భీముడిని కాదు ఉక్కు భీముడిని అని చెప్పేసి నీ బుద్ధి నాకు ముందే తెలుసు అని చెప్పేసి అన్నాను. ఇంత జరుగుతున్నా సరే పెద్దనాన్నకే తన మీద కోపం ఉన్నా సరే ఆయన ఆ క్షణం ఊరుకున్నాడు, ఏమీ అనలేదు. తర్వాత గాంధారిని వెళ్ళి కలిస్తే భీమసేన నువ్వేనా ఈ విధంగా చేసింది, నీ తమ్ముడి దుశ్శాసనుడి రక్తం తాగేవే, ఇది తగిన పనైనా, రాక్షసులు చేస్తారు కదయ్యా ఇలాంటి క్రూర కర్మని అని చెప్పేసి అంటే అమ్మా ఏం చేయమంటారు చెప్పు, కానీ నేను దుశ్శాసనుడి రక్తం తాగలేదమ్మా, ఆ చుట్టూ కురువీరులు ఉన్నారు. యుద్ధరంగంలో ఒక్కోసారి అవతల వాళ్ళని శత్రువుని భయపెట్టడానికి మానసికంగా కూడా భయపెట్టాల్సి వస్తుంది. పైన నీకు తెలియంది కాదుగా తల్లి, దుశ్శాసనుడు ఎంతటి క్రూర కర్మ చేశాడో. నిండు సభలోకి ద్రౌపదీదేవిని లాక్కు వచ్చి ఆవిడ జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి ఆవిడ వలువలు ఉడ్చాలని చూశాడు. ఆ రోజు అది తట్టుకోలేక నేను ప్రతిజ్ఞ చేశాను, దుశ్శాసనుడి గుండెలు బద్దలు కొడతానని. నా పెదవుల దాకా ఆనించుకున్నానే కానీ రక్తం తాగిన రాక్షసుని కాదు తల్లి అని చెప్పేసి ఆయన గాంధారీదేవి పాదాలు పట్టుకొని చెప్పారు. దుర్యోధనుడు తొడలెందుకు విరగొట్టావయ్యా అంటే ఇది కూడా నీకు తెలుసు కదమ్మా, నిండు సభలోకి పంచె పైకెత్తి వచ్చి నా తొడ మీద కూర్చోని చెప్పేసి పిచ్చి వేషాలు ఇస్తూ వెక్కిలి వేషాలు ఇస్తూ అన్నాడే, అది నేను చూస్తే ఎలాగమ్మా ఊరుకోనేది, చేసానమ్మా తప్పలేదు అని చెప్పేసి అన్నాను. ఒక్క కొడుకునైనా నాకు మిగల్చలేకపోయావా అని చెప్పేసి అంటూ ఆవిడ బాధపడింది. అమ్మ ఒక్కసారి ముందుగానే శత్రువుగా నిలబడ్డారు, ఇంకా తప్పలేదు తల్లి నన్ను క్షమించు అంటూ ఆయన ఆ క్షణం వినయాన్నే ప్రకటించారు. ఎందుకంటే పెద్ద తల్లి ఆల్రెడీ జరిగిపోయింది యుద్ధం, ఇప్పుడు ఆవిడని కూడా దెప్పుతూ కూర్చొనే తక్కువ స్థాయి మనిషి కాదు కదా భీమసేనుడు, తల్లి స్థానంలో ఉంది, క్షమించమని అడిగారు. ఆ తర్వాత కాలంలో యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం జరిగింది. వీళ్ళంతా కూడా రాజ్యాన్ని తిరిగి యుధిష్ఠిరుడిని పట్టాభిషిక్తుని చేశారు. రాజ్య పరిపాలన భారం అంతా చూసుకొని 35 సంవత్సరాల తర్వాత అటువైపు గాంధారీదేవి కృష్ణుని శపించిన విధంగానే మౌసల యుద్ధం జరిగి అక్కడ యాదవ వంశం అంతా కూడా నాశనమైంది. యాదవులంతా శ్రీకృష్ణ పరమాత్మే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు అని చెప్పేసి విషయం ఇటువైపు తెలియంగానే ఇంకా అర్జునుడు వ్యాసుడిని కలిశారు. ఇంకా మీరంతా కూడా వెళ్ళవలసినటువంటి సమయం వాసవన్నమైంది, కలియుగం ప్రారంభమైంది, ఇప్పటికే ప్రజల మనస్తత్వాల్లో మార్పులు రావడం మొదలయ్యాయి అని వీళ్ళకి చెప్పారు. వీళ్ళంతా కూడా ఇంకా మన ఆత్మబంధువైనటువంటి కృష్ణ పరమాత్మే లేరు కదా, ఇంకా మనం కూడా ఎందుకు అని చెప్పేసి యుధిష్ఠిరుడి సూచన మేరకు వీరంతా కూడా తెల్లటి వస్త్రములు కట్టుకొని, అంటే జుట్టు విరబోసుకొని ఓ విధమైనటువంటి సన్యాసం అన్నమాట, జుట్టు విరబోసుకొని వీరంతా కూడా
యోగ వాసిష్టంలో వీళ్ళు తిరిగి స్వర్గారోహణం వైపుకి బయలుదేరిపారు. ఇంకా వాడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నడుచుకుంటూ వెళ్ళిపోవడం మొదలెడితే ఒక్కొక్కరికి మిగతా అందరికీ కూడా బాధ్యతలను అప్పగించేసి పరీక్షిత్తుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి గురువైనటువంటి కృపాచార్యుడికి, యూత్సుడికి, సుభద్రకు కూడా సుభద్రకి ఆమె కోడలు ఉత్తరకి కూడా అప్పచెప్పి వీరంతా కూడా తిరిగి బయలుదేరారు అనమాట. ఓ విధమైనటువంటి సన్యాసం. మొదటగా ద్రౌపదీదేవి, తర్వాత సహదేవుడు, తర్వాత నకులుడు, తర్వాత అర్జునుడు, ఆ తర్వాతే భీమసేనుడు పడిపోయారు. భీమసేనుడు పడిపోతూ తాను ఎందుకు పడిపోయారో తెలుపవలసింది అనేసి అడిగితే, భీమసేన నువ్వు అప్పుడప్పుడు ఈ తుందుడుకుగా ప్రవర్తిస్తావు, ఒక్కొక్కసారి అక్కర్లేని మాటలు ఉంటాయి, అందువల్లనే ఈ చిన్నపాటి ఈ దెబ్బ వచ్చిందే తప్ప కానీ మరేది కాదు అని చెప్పేసి అన్నారు. కానీ వీరంతా కూడా తిరిగి మొదట పుణ్యాత్ములే, ముందు పుణ్యం ఎక్కువగా ఉండి పాపం తక్కువ ఉన్నవాళ్ళు మొదట నరకలోక దర్శనం జరుగుతుంది. కానీ వీరందరి పాపాలు కూడా యుధిష్ఠిరుడు అక్కడికి వచ్చి నిలబడటంతోనే వీరంతా కూడా పాప విముక్తులే. ఆ తర్వాత ఉన్నత గతులు పొంది తిరిగి చివరికి స్వర్గలోకంలో నివసించి ఆ తర్వాత ఎవరి అంశలతో వారైతే భూమి మీదకి వచ్చారో తిరిగి వారి ఆ అంశంలో కలిసిపోయారు. భీమసేనుడు వాయునందనుడు కాబట్టి తిరిగి వాయుదేవుల్లో ఆయన కలిసిపోయారు. ఇదండి భీమసేనుడి గురించినటువంటిది. అంటే ఇది అంతా నేను చెప్పడానికి మరొక మాట అండి. భీమసేనుడిలో తప్పులు ఉన్నాయి అంతా చెప్పి చివరిలో ఏంటిది భీమసేనుడిలో దోషాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాను కదా. స్వర్గారోహణ పర్వం అనేటువంటిది ఒక్కొక్కళ్ళకి అంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడానికి కాదండి, వాళ్ళు ఎంతో సహనంగా ఓర్చుకొని ఇన్ని కష్టాలు పడి ధార్మికంగానే ఓ విధంగా చేశారు. అయితే ఈ చిన్నపాటి దానికి వారికే అంత ఎదుర్కొన్నారు. మనం అయిన దానికి కాందానికి కృంగిపోకుండా వాళ్ళ మీద తీర్పులు చెప్తూ కూర్చోకుండా మనం కష్టం వస్తే మనం ఎంత జాగ్రత్తగా బతకాలి అని మనకి అదొక పాఠంగా మనం చెప్పుకోవడానికే కానీ వారి మీద తీర్పులు చెప్పడానికి కాదు. అది సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఉంటానండి. నమస్కారం.